भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरि सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः। प्रह्लादमानससरोजविहारभृङ्ग गङ्गातरङ्गधवलाङ्गरमास्फिताङ्ग शृङ्गारसङ्गरकिरीटलसत्वराङ्ग लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। यज्ञेशाच्युतगोविन्द माधवानन्दकेशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोऽस्तु ते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा
पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ముందుగా మధ్వాష్టకాన్ని అనుసంధానం చేసుకుని లోపలికి పెడదాం. శ్రీవల్లభాచార్యకృత మధురాష్టకం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం కర్ణం మధురం కరణం మధురం హరణం మధురం రమణం మధురం కమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధుర మాలా మధుర యమునా మధుర వీచి మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధుర గావో మధుర యుష్టిర్మధుర సృష్టిర్మధుర దళితం మధురం ఫలితం మధురం ధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠప్రాంగణరింగణలోలం అనాయాసం వరమాయాసం మాయాకల్పితనానాకారం అనాకారం భువనాకారం క్ష్మాయానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం 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 గోవిందం పరమానందం. ఏటా బుక్ అదా అది ఇంకోటి చదువుకుందాం. అదే మృత్నామస్సీహేతి యశోదాతాడన శైశవ సంత్రాసం వ్యాధిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశ లోకాలిన్
लोकत्रयपुरमूलस्तम्भं लोकालोकमनालोकं लोकेशं परमेशं प्रणमत गोविन्दं परमानन्दं 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 कृष्ण गोविन्दं परमानन्दं చాలు రెండు శ్లోకాలు అనుసంధానం చేస్తున్నాం. చదవనా? చదివితే ఇక్కడ ముందుకు వెళ్ళలేక మూడోది అది కాదు కదా, మూడోది అది కాదు, నాలుగోది కైవిష్ట పారి రేపు రెండు చూద్దాంలేండి. ఇప్పుడు ఇంక వదిలేటప్పుడు ఇంకా అది అయితే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి మధురలో చాలా తిరగాల్సింది. ఇంకా సభాయ నమః భగవాను అనుగ్రహంతో ఆయన యొక్క మధుర లీలల్ని కాస్త అనుసంధానం చేసుకుంటూ మొన్నటి రోజున స్వామి కుబ్జను అనుగ్రహించినటువంటి దివ్యమైన లీల కుబ్జని కాస్త అతిలోక సుందరిగా ఆయన తీర్చిదిద్దిన విధానం చెప్పుకున్నాం. అక్కడ కుబ్జ ఆవిడ అసలు పేరు త్రివక్ర. అయితే ఈ త్రివక్ర అన్నది కేవలం ఆవిడకే పరిమితం కాదు. దీన్ని సాంకేతికంగా అర్థం చేసుకుంటే త్రికరణాలలో ఏకత్వం లేని వాళ్ళందరూ త్రివక్రులే. స్వామి త్రివక్రునే అనుగ్రహిస్తాడంటే త్రివక్రులైన వాడు ఎవరైనా అనుగ్రహిస్తారు. త్రివక్రులు అంటే మూడు సమానంగా లేనివారు, వాళ్ళకున్న మూడు సమానంగా లేనివారు. ఆ మూడు ఏంటంటే మనస్సు, వాక్కు, కాయము. త్రికరణాలు. త్రికరణాలలో ఏకత్వంతో ఉండడం అంటే ఏదో కాదు, మనసులో అనుకున్నది మాటతో చెప్పడం, మాటతో చెప్పింది చేతితో చేయడం. ఈ మూడు ఒకటిగా ఉంటే దాన్ని త్రికరణాల యందు ఏకత్వం అంటాం. మనసులో ఒకటి చెప్పి, మనసులో ఒకటి అనుకుని, మాటతో మరొకటి చెప్పి, చేతితో మరొక దాన్ని చేసేదాన్ని దాన్ని వంకరతనం అంటారు. అందువల్ల అది దేహానికి అన్వయించక్కర్లేదు, స్వభావానికి అన్వయించాలి. అక్కడ కుబ్జపరంగా అక్కడ దేహానికి, ఇక్కడ లోకం పరంగా స్వభావానికి. దీన్ని కుటిలత్వము అంటారు. చాలామంది కపటం, లోపల దుష్టభావం ఉంటుంది, పైగా మనసుతో వాక్కుతో ఇంకోటి చెప్తారు. అది మనం నమ్ముతాం. మనసులో ఏముందో మనకు తెలియదుగా. ఆ నోటితో చెప్పిందో నమ్ముతాం, దేహంతో వాళ్ళు ఇంకోటి చేస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఈ మూడు కూడా ఒకే రేఖలో ఉంటున్నాయా లేదా, ఈ మూడు కూడా భగవన్ముఖం అవుతున్నాయా లేదా అన్నది పరిశీలించుకోవాలి. మనసు నిండా భగవత్ సంబంధమైన ఆలోచనలు, వాక్కుతో అవే బయటికి రావాలి, దేహం ద్వారా జరగవలసిన చేష్టలు. అందువల్ల ఈ మూడింటి యందు సమత్వం లేకపోతే కనుక భగవానుడు స్వీకరించడు, దాని అర్థం అది. అందువల్ల ఆవిడ స్వభావం అయితే మంచిదే, కానీ దేహంలో మాత్రం ఈ విధంగా ఉన్న కారణం చేస్తే ఆవిడ యొక్క ఆ దేహం యొక్క వంకరలు కాస్త తీసేయడం. ఆయన ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నప్పుడు మాత్రం త్రికరణముల యందు ఏకంగా ఉండటం అనేటటువంటిది అది సాధకుడికి ప్రప్రథమంగా ఉండదు. అంటే చాలామంది మనసులో ఒకటి అనుకున్నా భయం కొద్దీ నోటితో చెప్పరు. దాన్ని రకరకాల భయాలు ఉంటాయి, ఎదురుకుండా వారి ఎందుకు భయాలు ఉంటాయి కనుక మనసులో వాళ్ళు చేస్తున్న తప్పు అనుకుంటాం, కానీ నోటితో చెప్పడానికి ధైర్యం చాలు. అక్కడ ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ. అందువల్ల ఆధ్యాత్మికంగా పరమాత్మకి దగ్గరికి వెళుతున్న వాడికి భయం తొలగుతుంది. అందువల్ల ప్రహ్లాదుడు తన నోటితో తన మనసులో ఏది భావించాడో నోటితో స్పష్టంగా చెప్పాడు. నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడగొడుతున్నారు, నీ చుట్టూ ఉన్న పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భజన పరులు. వాళ్ళందరూ అంటే భజన చేసి నేను చెడగొట్టేవాడు, నువ్వు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు. అందుకని నీలో ఉన్నటువంటి దోషం, నీ దగ్గర ఉన్న సమస్యను వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ధైర్యం చాటం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నువ్వు లోకాలన్నీ జయించేవేమో కానీ నీ మనసును జయించలేదు. నీలోనే ఉన్నారు 6 శత్రువులు.
వాళ్ళని జయిస్తే నీకు లోకంలో ఇంకో శత్రువు ఎవడో కనిపించదు. ఇది లోపల అనుకున్నదే బయట స్పష్టంగా చెప్పాడు. ఈ పిల్లాడికి భయం లేదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ భజన పడరు. వాళ్ళ లాభాల కోసం, స్వలాభాల కోసం ఉన్నదాన్ని లేనిదని చేసి లేనిదాన్ని లేని గొప్పతనాన్ని వాడికి ఆరోపించి గొప్పగా పొగడడం, మీ అంత మించిన వాళ్ళు ఎవరూ లేరు, ఇవన్నీ అంటుంటాం కదా. ఇవన్నీ దేనికంటే స్వార్థం లోపల ఉంటేనే ఇవన్నీ అనుభవం. మహాత్ములైన వాళ్ళు ఏది అనుకుంటారో చెప్తారు, ఏది చెప్పారో ఆచరిస్తారు. ఎందుకంటే వారికి ఎవరి ఎందుకు భయం లేదు కనుక. భయం ఉంటే ఈ మూడు వరుస తప్పిపోతాయి. అది ఏ రకమైన భయం ఉన్నా సందేహం లేదు, దాన్ని అంతగా వివరంగా చెప్పుకోక్కలేదు. అందువల్ల పరమాత్మను ఆశ్రయిస్తుంటే ఈ మూడింటిని ఏకతాటి మీకు తీసుకురావడం పరమాత్మ తన కర్తవ్యంగా భావించి సరి చేస్తాడు అన్నదాన్ని మన పరంగా అన్వయించుకోవచ్చు. మొన్నటి రోజున స్వామి కాస్త కుబ్జ ఇంటికి వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంతో ఆవిడ అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మార్గంలో వెళుతున్నటువంటి ఆయన అన్నగారిని, ఆయన పరివారాన్ని కూస్తారు. కాస్త ఆ బజారు వీధిలో ఉన్నటువంటి వర్తకులు వాళ్ళు రకరకాల బహుమతులు, తాంబూలం, మాలలు, గంధాలు వీటితో ఆయన కాస్త పూజించారు. అయిన తర్వాత తద్దర్శన స్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియ తద్దర్శన స్మరక్షోభాత్ ఆత్మానం నావిదన్ స్త్రియ విశ్రస్తవాస కబరవలయాలేఖ్య మూర్తయ. ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మిక రహస్యం చూపిస్తున్నారు. ఆయన దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆ మధురాపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త హృదయంలో పరమాత్మ యొక్క ఒక విశేషమైన అనురాగం కలిగి వాళ్ళందరికీ దేహస్పృహ లేకుండా పోతుంది. అంటే భగవంతుడి దర్శనం ఎప్పుడైతే అయిందో మనకున్న దరిద్రం వదిలేస్తుంది. మనకున్న దరిద్రం దేహభ్రాంతి. ఈ దేహభ్రాంతి వదలాలంటే భగవద్గీత. వాళ్ళందరికీ స్వామి దర్శనం అవుతుంది. దాంతో వాళ్ళకి దేహస్పృహ లేకుండా పోయింది. అంటే వాళ్ళదేదో ఒక రకమైన కామం కాదు, అక్కడ దేహస్పృహ లేని స్థితి. దేహస్పృహ లేని స్థితి అంటే వాళ్ళందరికీ తెలియకుండా వాళ్ళ యొక్క స్వరూపమైన ఆత్మానందం వాళ్ళకి అందుతుంది స్వామిని చూడతారు. అందువల్ల దేహభ్రాంతిని పూర్తిగా నశింపజేసేవాడు, ఆత్మానందాన్ని పానం చేయించేవాడు పరమాత్మ. అందువల్ల వాళ్ళందరికీ ఆ స్థితి కలుగుతుంది. ఇంకా వాళ్ళ వస్త్రాలు, జుట్టుముడులు, కంకణాలు అన్నీ జారిపోతున్నాయి. కారణం దేహమే వాళ్ళకి స్పృహ లేనప్పుడు. దాని మీద ఏది ఉంటే ఎవరికి కావాలి, ఎదురపతి ఎవరికి కావాలి. అంటే ఆధ్యాత్మికంగా మనకి పరమాత్మకి పెద్ద అవరోధం దేహభ్రాంతి. దేహమే నేను అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో ఇది అజ్ఞాన కార్యము. ఇదే భగవంతుడికి మనకి మధ్యలో పెద్ద తెర. ఈ తెర వాళ్ళందరికీ తాత్కాలికంగా తొలగుతోంది. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే చిత్రపటంలో బొమ్మలు ఎలా నిలబడిపోతారో నిలబడిపోతారు. అంటే వీళ్ళు ప్రాణమున్న మనుషులా బొమ్మలా అన్నట్టుగా కనిపించబట్టే నిశ్చేష్టులు అయిపోయారు పరమాత్మ చూసి. అంటే ఎంత అందం ఉంటుంది ఆ భూమి మీద ఏమిటో. కారణం వాళ్ళ స్వరూపమే కనుక ఎదురకుండా కనిపిస్తున్నది ఏదో ఒక తెలియని ఆనందం. దాంతో వాళ్ళందరూ ఆనందానుభూతి కలిగిన తర్వాత ఇంక దేహం ఎవరికి కావాలి, లోకం ఎవరికి కావాలి, ఏదైనా ఎవరికి కావాలి. అందువల్ల అంత పోతపోసిన ఆనందం కాస్త వాళ్ళు ఎదురకుండా వచ్చి నిలబడేసరికి వాళ్ళకి ఇంకొక స్మృతి లేకుండా పోయింది. తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుష స్థానమచ్యుత తస్మిన్ ప్రవిష్టో దదృశే ధను ఐంద్రవివ అద్భుతం. తర్వాత పరమాత్మ అలా ముందు కొనసాగుతూ ఇదంతా కూడా సాయంకాలమే, ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. ధనుర్యాగం అని ఏర్పాటు చేశాడు ఆయన గారు. కాస్త కంసుడు ఆ ధనుర్యాగం జరుగుతున్న చోటుని కాస్త ఆ ప్రదేశం ఎక్కడుంది అని చెప్పి ఆ దారిలో ఉన్నటువంటి ప్రజల్ని కాస్త అడుగుతూ స్వామి ఆ చోటుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆయనకి ఇంద్రధనస్సులాగా ఎలాగైతే ఇంద్రధనస్సు ఆశ్చర్యం గొలుపుతుందో అటువంటి ధనస్సు కాస్త ఆయనకు అక్కడ కనిపించింది. పురుషై బహుభి గుప్తమర్చితం పరమరుద్ధిమత్ వార్యమాణో నృభి కృష్ణ ప్రసహ్య ధనురాదేహే. ఆ ధనస్సు సామాన్యం కాదు, దేవలోక ధనస్సు. అది పూజింపబడుతుంది అక్కడ. ఆ ధనస్సును అనేక మంది రక్షకభటులు కాపలా కాస్తున్నారు. చుట్టూ కంసుడు చెందిన వాళ్ళు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ధనస్సు కాస్త చాలా పుష్టిగా ఉంది, బరువుగా ఉంది. సామాన్యమైన బరువు కాదు. అలనాడు రాముడు ఎత్తాడే ఆ అవతారంలో సుమారు అటువంటి ధనస్సు చాలా సమృద్ధిగా ఉంది. అంటే ఒక ధనస్సు అన్నదానికి ఉండవలసినటువంటి కళలన్నీ దానిలో నిండుగా ఉన్నాయి, చాలా బరువుగా ఉంది. ఈలో పరమాత్మ ఏం చేశాడు, స్వేచ్ఛగా ముందుకు వెళ్ళి ఆ రక్షక భటులు అడ్డుతున్నా చూస్తాను దగ్గరికి వెళ్ళాడు. కాస్త దాన్ని ఒకసారి ముట్టుకోవద్దు అని చుట్టూ వాళ్ళు అడ్డుకున్నా సరే బలాత్కారంగా దాన్ని కాస్త చేతిలోకి తీసుకున్నాడు. కరేణ వామేన సలీల ముద్భృతం సజ్యంచ కృత్వా నిమిషేణ పశ్యతాం నృణాం వికృష్య
ప్రభభంజ మధ్యతో యథా ఇక్షుదండం మదకరీ ఉరుక్రమ. గొప్ప పరాక్రమం ఉన్నటువంటి ఆ పరమాత్మ కాస్త ఎడం చేతితో ఆ ధనస్సును అవలేలుగా పైకెత్తేట చేసి, అదేంటంటే వాస్తవానికి ఆ కింద త్రాడు కట్టి ఉండదు దానికి. వీరుడైన వాడు ఆ పైదాన్ని వంచి కింద త్రాడు కట్టాలి. అది వీరత్వం అంటే. ధనస్సు మామూలుగా ఉంటుంది, త్రాడు కట్టకుండా ఉంటుంది, కింద ఒకవైపు కట్టి ఉంటుంది. ఆ కింద దాని మీద కాలు పెట్టి పైదాన్ని కొమ్ము కింద వంచాలి, వంచి ఈ త్రాడు దాన్ని కట్టాలి. స్వామి ఆ విధంగా చేసేట నారిత్రాడుని కాస్త తగిలించాడు. భట్లందరూ చూస్తుండగానే రెప్పపాటు కాలంలో ఆయన దాన్ని కాస్త లాగి ఉదాహరణ కూడా చెప్పారు. బాగా మదించిన ఏనుగు చెరుకు గడని ఎలాగైతే అవలేలుగా తీసి విరగొడేస్తుందో అలాగా మధ్యలో దాన్ని కాస్త విరగొట్టేశాడు. దాని కాస్త కిందకి దింపాడు. ఈ తాడు కట్టడంలో ఈయన వలన ఎక్కడ అవుతుంది, అది ముఖలైపోయింది. ధనుషో భజ్యమానస్య శబ్ద ఖం రోదసీ దిశ పూరయామాస యం శ్రుత్వా కంస త్రాసం ఉపాగమత్. అంటే కంసుడికి ఎక్కడి నుంచి హెచ్చరిక ఇస్తున్నాడు. అది విరిగిన తర్వాత వచ్చిన శబ్దం ఉందే, మధ్యాహ్నం కూడా మన పిడుగులు వస్తున్నాయి, ఆ శబ్దం అనుకోవచ్చు. సరేనా? ధనస్సు విరుగుతుంటే ఆ బయలుదేరే శబ్దం ఆకాశాన్ని, ద్యులోక భూలోకాలని, అంటే భూలోకం ఊర్ధ్వలోకాలని, స్వర్గాది లోకాలని, దిక్కుల్ని పూర్తిగా నింపేసింది. ఆ ధ్వనిని కాస్త ఎక్కడో ఉన్న కంసుడు కాస్త విని ఒకసారి హడలిపోయాడు. ఒకసారి ఇంకా పోతే బాణం విరిగింది. ఆ బాణం విరిగిన దానికి కాస్త ఆ వచ్చిన శబ్దానికి కంసుడు కాస్త హడలిపోవడం జరిగింది. తద్రక్షిణ తానుచరాహ కుపిత ఆతతాయిన గ్రహీతు కామ ఆవబృహు గృహ్యతాం బధ్యతామితి. అది ఎప్పుడైతే అలా జరిగిందో, ఆ ధనస్సు రక్షించే భటులు కాస్తున్నారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ అనుచరులకు కూడా చాలా కోపం వచ్చింది. దాంతో వాళ్ళందరూ ఆయన పట్టుకుందామని చెప్పి ఆయుధాలు పట్టుకుని, వీడిని పట్టుకోండి, వీడిని బంధించండి అని చెప్పు అందరూ కూడా చుట్టూ భూగేస్తే ఆయుధాలతో కృష్ణుడు బలరాముడు చుట్టూ. అవగానే అథతాం దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘనతు. వాళ్ళ యొక్క దురభిప్రాయం కాస్త పరమాత్మ గ్రహించాడు. బలరాముడికి ఇలాగా ఒక్కసారి సైగ చేయగానే ఇద్దరూ విశేషంగా కూపించారు. ఆ విరిగిన ముక్కలున్నాయే ధనస్సువి, అది పట్టుకుని గోపురం పట్టుకు బాధేస్తుంది మనకి. వీళ్ళిద్దరూ ఆ ధనస్సు మొక్కలు పట్టుకుని మొత్తం ఈ బృందం మొత్తాన్ని చిరగొడి చచ్చిపోతుంది. బలంచ కంస ప్రహితం హత్వా శాలాముఖాత్తత నిష్క్రమ్య చేరతు హృష్టౌ నిరీక్ష్య పురసంపద. మొత్తం వాళ్ళందరినీ శుభ్రం చిరగొట్టారు. ఈలోపు కంసుడు కాస్త కబురు అందింది కదా, ఆయన కొంత సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యాన్ని కూడా పూర్తిగా మట్టుపెట్టారు. ఉన్నవాళ్ళు ఇద్దరు ఇంతమందిని తీసి పడేశారు. తర్వాత అందరూ కలిసి అన్నీ చేస్తున్నారు, ఏమి చేయని వాళ్ళు బయటకు వస్తారు. పడి ఇప్పటికే ఎంతమందిని చెప్పాడు చూస్తున్నాగా. అందరూ కలిసి యజ్ఞశాల ఆ ముఖద్వారం నుండి, ఎందుకంటే ఒక యజ్ఞాన్ని పిలిచాడు ఈయన గారు కాస్త, అందులో భాగంగా ఇవన్నీ ఈ ముచ్చట్లన్నీ ఆ యజ్ఞశాల ముఖద్వారం నుండి బయటకు వచ్చి నగర యొక్క సంపదలన్నీ చూస్తూ ఆనందిస్తూ విహరిస్తున్నట్ట సాయంకాలం సుమారు ఈ సమయం అయింది. తయోహో తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసిన తేజ ప్రాగల్భ్యం రూపంచ మేనిదే విబుధోత్తమౌ. వాళ్ళిద్దరి యొక్క ఆ అద్భుతమైన పరాక్రమాన్ని, తేజస్సుని, ఈ సాహసాన్ని, వాళ్ళ రూపాల యొక్క అందాన్ని ఇవన్నీ చూసి నగర ప్రజలు, మథురాపుర ప్రజలు కాస్త వీళ్ళు మనుష్యులు కాదు దేవతా శ్రేష్ఠులు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు దేవతా శ్రేష్ఠులే, ఎందుకంటే ఆ రూపం బట్టి వాళ్ళ తేజస్సు, పరాక్రమం, సాహసం ఇవన్నీ చూసి వీళ్ళు దేవతా శ్రేష్ఠులే అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. తయోహో విచరతోహో స్వైరమాదిత్య అస్తముపేయవాన్ కృష్ణరామో వృతౌ గోపై పురాత్ శకటమీయతు. ఈ లోపు కాస్త ఇలాగ పరమాత్మ ఈ గోపాలకులతో కూడి బలరామకృష్ణులు ఇద్దరు యథేచ్ఛగా, అది స్వైరం అంటే యథేచ్ఛగా వాళ్ళు కాస్త ఆ మధుల్లో విహరిస్తుండగా సూర్యాస్తమయం జరిగింది. అప్పుడు వాళ్ళు కాస్త నగరం అవతల ఎక్కడైతే బళ్ళు ఆపుకున్నారో అక్కడ కాస్త వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యానవనాన్ని కాస్త చేరుకున్నారు. గోపియో ముకుంద వేగమే విరహాతురాయ ఆశాసతాశిష రత మధుపుర్య భువన్ సంపశ్యతాం పురుషభూషణ గాత్ర లక్ష్మీం హిత్వేతరాన్ను భజత శకమే అయనం శ్రీహి. ఒక్కసారి అక్కడ విషయం ఇక్కడ విషయం స్మరిస్తున్నారు వ్యాసుల వారు. కృష్ణుడు ప్రయాణం చేసిన సమయంలో, అంటే స్వామి ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరాడు బృందావనం నుంచి, గోకులంలో గోపికలు కాస్త ఆయన యొక్క విరహాన్ని భరించలేక, అంటే ఆయనతో ఆ ఎడబాటు కలగబోతున్న ఎడబాటును కాస్త భరించలేక వెంటనే అనుకున్నారట,
మందే ఉందే దురదృష్టం. మధురాపుర స్త్రీలు వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళందరూను. హాయిగా స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ఓన్లీ భాగ్యం మనకు ఎలాగూ లేదు, వాళ్ళకి ఆ భాగ్యం కలగబోతుంది, వాళ్ళకైనా ఆ భాగ్యం కలకాలం ఉండాలని కోరుకుందాం అని చెప్పి ఆశీస్సులు అందించేట అక్కడి నుంచి కాస్తారు. సరేనా? ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క దేహ శోభ. కృష్ణుడు ఇంకా అప్పటికింకా వివాహం కాలేదు. మరి పరమాత్మ అలా ఉన్నప్పుడు అమ్మవారు ఎక్కడుంది అన్నారు. అమ్మవారు స్వామివారి యొక్క దేహ శోభ రూపంలో ఉంది. అంటే లక్ష్మీ సంపద, లక్ష్మీ శోభ. కృష్ణ పరమాత్మ దేహం నిండా లక్ష్మీ శోభే. ఆవిడ ఆ దేహం యొక్క శోభగా ఉంది కదా. మానవులకి అలంకారమైనటువంటి కృష్ణుడు మానవ రూపంలో పుట్టడం మానవ జాతికి ఒక అలంకారం. ఇంకో ప్రాణిగా పుడితే ఆ గొప్ప వాడికి పోతుంది. అలా కాదు, మనుష్య దేహంగా వచ్చినగా మహానుభావుడు మానవ లోకానికి అలంకారం. అటువంటి ఆయన యొక్క ఆ దేహం యొక్క లక్ష్మీ శోభ, ఆ శోభను చూసినటువంటి మధురాపుర నగరవాసులు ఉన్నారే, వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు సత్యమయ్యాయి. వాళ్ళు అక్కడ ఆశీస్సులు ఇచ్చారుగా, మీరైనా హాయిగా పరమాత్మతో రమించండారా, మీకైనా పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు, మాకు ఎలాగో లేదు దురదృష్టం, ఇది నాడు బట్టి ఉన్నారుగా. కానీ విరహం అలా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు భాగ్యవంతులు, మీ భాగ్యం ఎప్పుడు ఉండుగాక అనే ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు ఇవాళ మధురాపుర స్త్రీలకు కాస్త సొంతం అవబోతున్నాయి అని చెప్తూ, ఎందుకంటే లక్ష్మీదేవి అంతటా ఆవిడే, ఆవిడ సేవించే ఇంద్రాది దేవతలు కాస్త విడిచిపెట్టి పరమాత్మ యొక్క దేహాన్ని ఆశ్రయంగా స్వీకరించింది కదా. లక్ష్మీదేవి అంత ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప స్త్రీ. తనను ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఆవిడ సాక్షాత్ పరమాత్మను ఆశ్రయించింది కదా. ఆ లక్ష్మీదేవి పరమాత్మ యొక్క శోభగా, ఆ దేహం యొక్క శోభగా ఉంది. సో లక్ష్మీయే శోభగా కలిగినటువంటి ఆ దేహం యొక్క అందం ఎవరిని ఆకర్షించదు. అందువల్ల వాళ్ళు కాస్త అక్కడ విడిచిపెట్టలేక వాళ్ళు విడిచిపెట్టారు. వెంటనే ఓ మాట అనుకున్నారు, మనకి లేవనే భాగ్యం మధురాపుర స్త్రీలకు ఉంది కదా. ఆ మాట సత్యమవుతోంది అంటారు వ్యాసుల వారు. చెప్తి అవనిక్తాంఘ్రియుగలో భుక్వా క్షీరోపచేతనం పోషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంస చికీర్షతం. ఆ రాత్రి వాళ్ళు ఏం తిన్నారో కూడా చెప్తున్నారు వ్యాసుల వారు. ఎంత అందంగా వాళ్ళు రెండు కాళ్ళు కడుక్కుని భోజనాన్ని కూర్చున్నారు. అంటే అది కూడా చెప్పారు. అది కాళ్ళు కడుక్కుని ఏ అన్నం తిన్నారు? పాలు కలిపిన అన్నం తిన్నారు ఆ రాత్రి. మరునాడు కంసుడు చేయబోయే ఉద్యమం ఏదైతే ఉందో గురించి వాళ్ళకి ఎలాగో తెలుసు. అంటే భవిష్యత్తు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏ భయం లేదు. రాత్రి హాయిగా పడుతున్నారు. ఇక్కడ వీళ్ళు హాయిగా పడుతున్నారా? అక్కడ కంసుడు స్థితి ఏమిటో అటు చూద్దాం. కంసత్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవిందరామ విక్రీడితం పరం. అంటే కంసుడు నిద్రంతా ఈయన అపహరించేసాడేమో అన్నట్టుగా ఈయన హాయి పడుకున్నట్టు. వారి నిద్ర లేకుండా పోయింది, ఎందుకు పోయిందో చూద్దాం. ఈ విధంగా ఈ గోవిందుడు బలరాములు ధనస్సు విరగడం, రక్షక భటులను కాస్త రక్షక భటులు అలాగే తాను పంపిన సైన్యాన్ని కూడా పూర్తిగా సంహరించడం అనే దాన్ని ఈ పనంతగా వాళ్ళు ఒక ఆట వలె సామాన్యాన్ని చిన్నపిల్లలు ఆడుకునే ఆటలాగా చేయడం గురించి కంసుడు అప్పుడే ఆయన గారు చెవులో కాస్త వెంటనే వార్త వెళ్ళింది. దీర్ఘ ప్రజాకరో భీతో దుర్నిమిత్తాన్ని దుర్మతి బహూన్యచష్టో భయథ మృత్యోహో దౌత్యకరాణిచ. కంసుడికి ఇప్పుడు ఇంకా అపశకనాలు కనిపిస్తాయి. విచిత్రం ఏంటంటే పరమాత్మ కంసుడిని ఒకేసారి చంపడం కాదు, క్షణక్షణం చంపుతూనే ఉన్నాడు. దేవుడు పుట్టినప్పటి నుంచి వీడి గురించి అన్వేషణ, పుట్టినప్పటి నుంచి వీడి గురించి చింతన. ఓసారి చంపిస్తే హాయిగా ఉంటుంది కాదు, ప్రతిక్షణం ఒక్కొక్క రాక్షసుడిని చంపడం వీడికి పెద్ద హెచ్చరిక. దాంతో వీడికి నిద్ర తగ్గిపోతూ వస్తుంది. దుర్నిమిత్తాలు అంటే అపశకునాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త కనిపిస్తున్నాయి. అందువల్ల చంపి క్షణక్షణానికి చంపి 14 ఏళ్ల పాటు ప్రతిక్షణం చంపుతూ ఇప్పుడు చంపబోతున్నాడు కొద్ది రోజుల్లో, కొద్ది ముందుకెళితే. కంసుడు ఆయన గారు భయం కదా, నిద్ర పట్టడం లేదు. తెల్లవారితే ఏం జరుగుతుంది వేరే సంగతి, ముందు నిద్ర పట్టాలిగా. నిద్ర పట్టగా చాలాసేపు తెలివిగా ఉన్నాడు. వాడికి మెలకువలో ఉన్నప్పుడు మరి ఏమైనా కొద్దిగా నిద్ర ఏమైనా పడితే ఆ నిద్రలో వచ్చిన కలలో కూడా అనేకమైన అపశకునాలు కనబడి రాబోయేటటువంటి మృత్యువు వాడికి ముందే తెలుసుకుంటాం. వాడికి మృత్యు అంటే చాలా భయం, చాలా భయం. మృత్యు రాకుండా చేసుకోవడం కోసం ఎంతమందిని చంపాడో, ఎంతమందిని మృత్యు ద్వారానే పంపించాడో చమత్కారం. అది ఇవి మనం ఈ అపశకునాలు కాస్త మన లోక వ్యవహారంలో పెద్దగా అలవాట్లు లేవు, కానీ శాస్త్రంలో చెప్తున్నారు, చూద్దాం. అదర్శనం స్వశిరస ప్రతిరూపేచ సత్యపి అసత్యపి ద్వితీయేచ
ద్వైరూప్యం జ్యోతిషాం తథా. అపశకునాలు ఎలా ఉంటాయో ఆయన గారు అద్దంలో చూసుకున్నట్టు, అద్దంలో చూస్తున్నప్పుడు ప్రతిబింబం కనబడుతోంది కానీ శరీరం మీద తలకాయ లేకుండా ముందుగా కనిపిస్తుంది, తలకాయ కనిపించట్లేదు. అది ఒక అపశకునం. సరేనా? ఇంకా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ సమయంలో ఆకాశం పక్క చూస్తే చంద్రుడు 2 చంద్రులే కింద కనిపిస్తాడు. కళ్ళలో నీళ్లు ఉన్నప్పుడు ఏడుస్తున్న వాడు ఆకాశం చూశారనుకోండి 2 చంద్రులే కింద. అంటే అక్కడ 2 చంద్రులు లేరు, కళ్ళలో నీళ్లున్న కారణం చేత ఒక చంద్రుడే ఇద్దరులా కనబడదాం. అది అక్కడ ఒక కారణం ఉంది కనుక ఈయన గారికి ఏ కారణం లేకుండా ఒక చంద్రుడు 2 చంద్రులా కనిపిస్తున్నాడు. ఇది అపశకునం. వస్తువులు 2గా కనబడడానికి కారణమైనటువంటి కళ్ళల్లో నీళ్లు ఇలాంటివి లేకుండానే చంద్రుడు మరియు ఈ జ్యోతిర్మండలాలు ఇవన్నీ కూడా 2గా కనిపిస్తున్నాయి. ఇది జాగ్రత్త అవస్థలో అపశకునం. అంటే ఆయన మేలుకుని ఉన్నాడు, ఎందుకో వెళ్ళాడు, అద్దం దగ్గరికి వెళ్ళగానే తలగా కనిపించట్లేదు, అద్దం ముందు నిలబడినట్టుగా కనిపిస్తుంది, తలగా కనిపించట్లేదు. సో ఇవన్నీ జాగ్రత్త అవస్థలు అపశకునాలు. అలాగే చంద్రుడు ఇవన్నీ కూడా 2గా కనిపిస్తున్నాయి. ఇంకా ఛద్రపతి ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతి స్వర్ణ ప్రతీతి వృక్షేషు స్వపదానాం అదర్శనం. మరికొన్ని అపశకునాలు. ఇంకా ఆయన గారు నీడ నేలపై పడుతుంది కదా, పడుతున్నప్పుడు ఆ నీడకి మధ్యలో పెద్ద చిల్లు కనిపిస్తుంది, పెద్దగా. అంటే నీడ మొత్తం కనిపించకుండా మధ్యలో పెద్ద కన్నం కనిపిస్తుంది, అదొకటి అపశకునం. ఇంకా మనం చెవులు మూసుకున్నాం అనుకోండి, చెవులు మూసుకుంటే లోపల ప్రాణం యొక్క ఘోష వినిపిస్తుంది. లోపల చెవులు మూసుకుంటే లోపల వినిపిస్తుంది, అది వాడికి వినిపించట్లేదు, ఇదో అపశకునం. మనం మూసుకుంటే లోపల వినిపిస్తుంది, లోపల ప్రాణం యొక్క కదలిక తెలుస్తుంది, ప్రాణం యొక్క ఘోష వినపడటం లేదు. ఇంకా చెట్లది బంగారు వర్ణంతో కనిపిస్తున్నాయంట, ఇదో అపశకునం. ఇంకా ఒకసారి ఇప్పుడు నేలకు మీద చూసుకున్నట్టు కిందకి వాడి కాళ్ళు వాడు కనబడటం లేదు, ఇదో అపశకునం. ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మెలకువలో ఉండగానే అపశకునాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఇంకా వాడి దగ్గర పడుతున్నాడు అన్నదానికి అర్థం. పడుకున్నట్ట, పడుకుంటే ఎలా నిద్రపడింది మొత్తం మీద పరమాత్మ పడుకునేవ్వట్లేదు, పడుకున్నా వాడు పడుకునేవ్వట్లేదు. స్వప్నే ప్రేత పరిష్వంగ ఖరయానం విషాదనం యాయాత్ నలదమాలి ఏకః తైలాభ్యః ఉక్త దిగంబరః. తైల అభ్యక్తః దిగంబరః. కలలో శవాన్ని కౌగిలించుకుని పడుకున్నట్టు కల వచ్చింది, ఇది ఒక శకనం. పొరపాటు నిద్రపడింది శవాన్ని కౌగిలించుకుని పడుకున్నట్టుగా విషాన్ని కాస్త తింటున్నట్లే కల వచ్చిందిట. ఇంకా అంటే ఇలాంటి కళలు వస్తే ప్రమాదమే. కళలో ఆయన గారి కళలో వట్టి వేళ్ళు ఉంటాయి కదా, వట్టి వేళ్ల మాలను కాస్త మెడలో వేసుకుని దేహానికి పూర్తిగా నూనె రాసుకుని ఒంటి మీద వస్త్రాలు లేకుండా గాడిద మీద ఊరేగిస్తున్నట్టు వీళ్ళు. అయిపోయింది. వీటన్నిటి బట్టి వాడికి అపశకున శాస్త్రం తెలుసు, శకున శాస్త్రం. దాంతో మొత్తం మీద వట్టి వేళ్ల మాల ధరించి దేహానికి నూనె రాసి అభ్యంగనం చేశారు పూర్తిగా. వస్త్రం లేకుండా ఒంటి మీద ఒంటరిగా గాడిదలు ఊరేగిస్తున్నారు. అన్యాని తీర్థం భూతాన్ని స్వప్న జాగ్రత్తాని చ పశ్యన్ మరణ సంత్రస్తో నిద్రాం లేభే నచింతయ. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో మళ్ళీ కలలో కూడా కంసుడికి అపశకనాలు కాస్త గోచరం అవుతున్నాయి. ఇంకా తాను మరణిస్తాననే భయం కాస్త వాడికి పట్టుకుంది. ఒక బెంగతో నిద్ర కరువు అయిపోయింది. ఒక్క రాత్రి నిద్ర లేదు. భీష్టాయాం నిశి కౌరవ సూర్యే చాభ్య సముత్థితే కారయామాస వై కంసో మల్ల క్రీడా మహోత్సవం. రాత్రి కాస్త తెల్లారింది. మొత్తం మీద సూర్యభగవానుడు తూర్పు సముద్రం నుంచి బయటకు వచ్చాడు. ఆనాడు కంసుడు కాస్త ఈ మల్ల యుద్ధ క్రీడల యొక్క పెద్ద ఉత్సవాన్ని జరిపించడం కోసం సిద్ధమవుతున్నాడు. ఆనర్చు పురుషారంగం సూర్యభేర్యస్ జఘ్నిరే మంచాస్తాలంకృతాస్రగ్భిః పతాకాచైలతోరణైః. ఆ మల్ల యుద్ధ క్రీడలు ఏవైతున్నాయో వాటి యొక్క ఆ కిందన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణం ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్తూ, ఎందుకంటే మల్ల యుద్ధం అనగానే రాజపురుషులు అనేక మంది ఆ క్రీడారంగాన్ని కాస్త వచ్చి అలంకరించారు. వాళ్ళు ఎందుకంటే అదొక పెద్ద కళ. మల్ల యుద్ధం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి యుద్ధం చేయబోతున్నారు. దాంతో అక్కడికి చూడడానికి ఆ ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా
రాజపురుషులు వాళ్ళందరూ కూడా క్రీడారంగాన్ని కాస్త వచ్చి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. ఇంకా వాద్యాలు దుందుకులు కాస్త మోగిస్తున్నారు. పుష్పమాలలు, జెండాలు, వస్త్రాలు, మామిడాకులు, తోరణాలు ఇవన్నీ కూడా శుభ్రంగా అలంకరింపజేశారు. వాటన్నింటినీ కూడా మంచి మంచి ఆసనాలు వేశారు వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి. తేషు పౌరా జానపద బ్రహ్మక్షత్ర పురోగమాహ యథోపదోషం వివిషు రాజానశ్చ కృతాసనా. అక్కడ కూడా ప్రజలందరికీ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆ మధురాపుర వాసులందరికీ, ఆ నాగరికులందరికీ కూడా, అంటే నగరవాసులందరికీ కూడా, అలాగే పై ఓళ్ళ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా వాళ్ళందరిలో కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హాయిగా కూర్చున్నారు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో. రాజవంశీయులు కూడా వాళ్ళ వాళ్ళ ఆసనాన్ని స్వీకరించారు. కంస పరివృత అమాత్యై రాజవంశ ఉపావిశత్. కంసుడు ఆయన గారి స్థానంలో ఆయన కూర్చున్నాడు రాజాసనంలో. మండలేశ్వర మధ్యస్థో హృదయేన విదూయత. కూర్చున్నాడు కానీ లోపల మనసు నిండా భారం ఉంది. రాత్రి నిద్రలో సూచనలు ఏవైతున్నాయో తాపంతో నిండిన హృదయంతో రాజసింహాసనం మీద కూర్చున్నాడు. చుట్టూ అమాత్యులు అంటే మంత్రులు, మండలాధిపతులు ఇంకా మంత్రుల యొక్క ఇతర పరివారం అందరూ కూడా చుట్టూ ఆయన గారిని చుట్టుకుని కూర్చుని ఉన్నారు. వాద్యమానేషు సూర్యేషు మల్లతాలోత్తరేషు చ మల్లాహ స్వలంకృత దృప్తాహ సోపాధ్యాయాః సమావిశన్. సరే, ఆ మల్ల యోధులు కాస్త ఒక రకమైనటువంటి ఉత్సాహం రావాలంటే వాద్యాలు మోగిస్తున్నారు. వాద్యాలు మోగిస్తుంటే ఈలోపు కాస్త మల్ల యోధులు కాస్త రంగంలో దిగారు. దిగిన తర్వాత వాళ్ళు ఇలా తెరుచుకుంటుంటారు. ఇలా కాస్త తొడమి కొట్టుకోవడం, చేతులకి కొట్టుకోవడం, ఈ చెరుపులు ఏవైతే ఉన్నాయో ఇవే ఆ వాద్యాల కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఎంత బలవంతులు అనుకుంటున్నారు. ఒకడు వెళ్ళి వాడు ఇలా తరుచుకుంటే వాడు ఒంటి మీద ఇది ఆ వాద్యం కంటే ఎక్కువగా, ఆ వాద్యాలు సామాన్యమైన వాద్యాలేం కాదు, చాలా పెద్ద పెద్ద వాద్యాలు, దీనికంట ఈ శబ్దమే ఎక్కువ వినిపిస్తుంది. బాగా వాళ్ళు మదించున్నారు. ఒకప్పుడు ఈ మల్లులందరూ కూడా గర్వించున్నారు. ఎందుకంటే వాడి దేహాన్ని చూసి మురిసిపోతుంటాడు. ఈ బాడీ బిల్డర్స్ ఉంటారే వీళ్ళకి ఏంటంటే వాళ్ళ దేహం, ఆ దేహమే వాడు కాదు. వాడు పిచ్చి వాడికి ప్రపంచంలో ఎవడు వాడి దేహం చూసి వాడు మురిసిపోతుంటాడు. ఇలా చూపిస్తాడు, అలా చూపిస్తాడు. అక్కడ కాదు, ఆ దేహమే వాడి పాలిట శాపం అని వాడికి అర్థమవుతుంది. వాళ్ళందరూ ఈ రకంలోకి వస్తారన్నమాట. భగవంతుడు ఏ సంపద ఇచ్చినా అది మన మదం పెరగడానికి ఉపయోగపడుతుంది. వచ్చినకోలేదు ఈ దేహానికి బలం ఉంటే చాలా పెద్ద మొత్తం. అది మనిషికి చాలా పెద్ద మొత్తం. దేహం మాట విందా, మన మనసు మన మాట విందా. దేహం అంటే దేహం మన అదుపులో ఉంటే, ఎంతో కొంత మా దేహం అదుపులో లేకపోతే హాయిగా ఉంటుంది. మనం అడిగి ఉంటాం. అలాగే దేహం అదుపులో ఉంటే మాత్రం చాలా కష్టం. మనిషిని నిగ్రహించడం కష్టం. వాళ్ళ జాగ్రత్తగా అనుకుంటాడు సులువుగా. అది ఎప్పుడో ఒక్కసారి తిరిగిపోయింది అనుకోండి, తట్టుకోలేడు, చాలా కష్టం. వీళ్ళకి బాగా గర్వించున్నారని మల్లులు కాస్త బాగా అలంకరించుకున్నారు. వాళ్ళకి మంచి అలంకరణ చేస్తుంటారు. వాళ్ళ ఉపాధ్యాయులు అంటే వాళ్ళ గురువులతో పాటు విచ్చేస్తారు. ఇంకా వాళ్ళ పేర్లు, ఈ పేర్లో మనం మనవాళ్ళు పెట్టుకోక్కర్లేదు, విని చూరుకోండి సరిపోతుంది. మనం ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. ఎందుకంటే వాడి స్వభావం ఎలాగ అదే. చాణూర, ముష్టిక, కూట, శల, తోషల ఏవచ తే ఆసేదురూపస్థానం వల్గువాద్య ప్రహర్షితా. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు మొదలైనటువంటి మల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ వాద్యాల యొక్క ధ్వని బాగా మనోహరంగా ఉంది. దాంతో వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉంటూ తోటి వాళ్ళకి ఉత్సాహం కలిగిస్తున్నారు. వాళ్ళందరూ మల్లరంగంలోకి వస్తారు, ప్రవేశించారు. నందగోపాదయో గోప భోజరాజ సమాహృతా నివేదితోపాయనాస్తే ఏకస్మిన్ మంచ ఆవిశన్. నందగోపుడు, సునందుడు అంటే కృష్ణుడు యొక్క తండ్రి గారు, సునందుడు అంటే ఆయన యొక్క పరివారం. వీళ్ళందరూ మొదలైన గోపాలకులు కంసుడు ఆహ్వానానికి వచ్చారు. భోజరాజు అనేటువంటి కంసుడు ఆహ్వానానికి వచ్చారు. వాళ్ళు తెచ్చినటువంటి బహుమానాలు అంటే రాజుగారి దగ్గరికి వస్తున్నప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనుక నందుడు ఆయన గారి దగ్గర బహుమానాలు తెచ్చాడే, అవన్నీ తెచ్చి కంసుడు కాస్త సమర్పించాడు. ఆయన గారు ఉన్న స్థానం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఒక ఆసనం ఇచ్చారు. ఆ ఆసనం మీద కూర్చున్నారు నందాదులు ఇంతమందిని. ఈ పరిస్థితిలో 43వ అధ్యాయంలో ప్రవేశిస్తే పరమాత్మ అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప మల్లదుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతు. ఈ అన్నదమ్ములిద్దరు. సో రాజా సుఖమహర్షి చెప్తున్నారు పరీక్ష మహారాజు గారు, బలరాముడు కృష్ణుడు కృతశౌచౌ తెల్లవారుగా స్నానాలు పూర్తి చేశారు. స్నానాలు కూడా ముగించుకుని వాళ్ళు ఈ మల్లుల యొక్క ధ్వనులు
దుందుబుల ధ్వనులు ఏవైతే ఉన్నాయో వీటిని విని వీటిని చూడడానికి వాళ్ళు ఇచ్చేసారు. అంటే వీళ్ళందరూ వేరే వచ్చారు. వీళ్ళిద్దరు కాస్త స్నానాలు ముగించుకొని కాస్త చూడడానికి వచ్చారు. ఆ వస్తున్న ద్వారంలో, ఆ ప్రవేశించే ద్వారం దగ్గర అక్కడే సంహరించడానికి ఒక ఏనుగును పెట్టాడు. ఆ ఏనుగు యొక్క స్థానం పెడతారు. ఇప్పుడు రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగం అవస్థితం. నాగం అంటే ఏనుగు. అపశ్యత్ కువలయాపీడం కృష్ణ అంబష్ఠ ప్రచోదితం. కువలయాపీడం ఆ ఏనుగు గారు కాస్త ఆ మల్లరంగ యొక్క ద్వారాన్ని సమీపించి అక్కడ కువలయాపీడం అనే ఏనుగు కాస్త చూశాడు. ఆ ఏనుగు వీళ్ళిద్దరిని లోపలికి వెళ్ళబెట్టారు. మిగతా అందరిని నడిస్తుంది వీళ్ళిద్దరిని. అంటే దాని మీద మామిడి వాడు కాస్త అది వీళ్ళిద్దరిని నిగ్రహించేటట్టుగా, వీళ్ళిద్దరిని అడ్డుపడేటట్టుగా వాడు దానికి ప్రచోదనం ఇస్తున్నాడు. అంబష్ఠ అంటే మామిడి వాడని అర్థం. అందువల్ల వాడు ఆ విధంగా దాన్ని నియంత్రిస్తున్నాడు. వెంటనే పరమాత్మ వాడితో ఒక హెచ్చరిక చేశాడు. బద్ధవా పరికరం శౌరి సముహ్య కుటిలాలకాన్ ఉవాచ హస్తిపం వాచ మేఘనాద గభీరయ. పరమాత్మ నాడే శౌరి, సూరవంశంలో పుట్టినటువంటి, ఎందుకంటే సూరసేన మహారాజు గారి కొడుకు వసుదేవుడు. వసుదేవుడు కొడుకు కృష్ణుడు కనుక కృష్ణుడిని శౌరి అంటారు. శౌరి అంటే సూరసేనుడు యొక్క మనవడు కనుక శౌరి. ఈయన గారు కాస్త వెంటనే నడుము కాస్త ఒకసారి కట్టు బిగించాడు. ఒకసారి బిగించి కొంచెం గిరజాల ముంగురు లేవో కిందకు రాలుతున్నాయి, వీటిని కాస్త ఒక్కసారి కలిపి ఇలా కట్టేట పైకి. అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఆయన గారు ఒక మేఘం గర్జన చేస్తే ఎలా ఉంటుందో అంత గంభీరమైనటువంటి వాక్కుతో మామిడి వాడితో ఇలా హెచ్చరిక చేసేట. అంబష్ఠ అంబష్ఠ, ఓ మామిడివాడా, ఓ మామిడివాడా, మామిటి మామిటి నవ్వు అంటే నహ దేహ్య ప్రక్రమ్య మాచిరం నోచేత్ సకుంజరం స్వా అద్య నయామి యమసాధనం. పెద్ద హెచ్చరిక. ఓ మావటి, ఓ మావటి రెండుసార్లు పిలిచాడు తర్వాత. ఆలస్యం లేకుండా నువ్వు పక్కకు జరిగి మా ఇద్దరికి దారిచ్చి, లేకపోతే నిన్ను ఈ ఏనుగుతో పాటు యమపురికి పంపుతాను అని అర్థం. నో చేత్ అంటే ఆ విధంగా చేయకపోతే, అంబష్ఠ అంబష్ఠ మార్గం నహ, మాకు మార్గాన్ని ఏర్పాటు చేయి, మార్గం నహ దేహి, మాకు ఏర్పాటు చేయవలసింది. అపక్రమ్య మాచిరం ఆలస్యం లేకుండా పక్కకు తొలగి మా ఇద్దరికి దారిని దేహి ఇమ్ము. నో చేత్ ఒకవేళ అలా చేయకపోతే, సకుంజరం ఏనుగుతో కలిపి, స్వా నిన్ను, అద్య ఇప్పుడు, యమసాధనం యముడి యొక్క పురికి, నయామి పంపించేస్తాను. ఎంత అందంగా చెప్పాడు పరమాత్మ. మీరు ఖచ్చితంగా ఇద్దరు కాలక్షేపం ఉండదు. వెంటనే వదిలితే లోపలికి వెళ్తాం, లేదా నువ్వు యమపురికి వెళ్తావు, ఏదో చెప్పు. నిన్ను కాస్త యమపురికి పంపించి మేము లోపలికి వెళ్తాం. మేము లోపలికి వెళ్ళడం కార్యం, నీ ప్రాణం నిలబెట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది అనగానే వాడిపోవడం వచ్చింది. ఏవం నిర్భర్తితో అంబష్ఠ కుపిత కోపితం గజం చోదయామాస కృష్ణాయ కాలాంతక యమోపమం. వాడికి చాలా కోపం వచ్చింది. ఎవరికి వాడి కోపం, అంత ఏనుగుమే ఉన్నవాడు నన్ను, ఈ పిల్లవాడు ఇంతవాడు నన్ను ఇంత మాట అంటాడని వాడి కోపం వచ్చింది. దాంతో పరమాత్మలా అనగానే వాడికి అంత కోపం వచ్చింది. వాడు ఒక్కసారి అంకుశంతో ఏనుగును పొడిచాడు. ఏనుగు కోపం వచ్చేటట్టుగా చేశాడు. చేస్తే అదేం చేసింది, ఈయన గారి మీద దాన్ని ఉరికేటట్టుగా చేయడానికి అనమాట. అది ఎలా ఉందంటే, ప్రాణుల ఆయుర్దాయాన్ని, కాలం చూసుకుని ప్రాణుల ఆయుర్దాయాన్ని ఎత్తుకుపోయేటటువంటి యముళ్ళో ఉందిగా ఆ కువలయాపేడ, దాన్ని కాస్త అతడు కృష్ణుడు మీకు ఉరికేటట్టుగా చేశాడు. కరీంద్ర తమభిధృత్య కరేణ తరసా అగ్రహీత్ కరాత్ విగలిత సోమం నిహత్యాంఘ్రిషు అలీయత. సరే, ఆ గజేంద్రం కాస్త కృష్ణుడికి అభిముఖంగా ఎదురుకుండా పరిగెట్టుకుంటూ వస్తుంది. పరమాత్మ గబగబా పరమాత్మ మీద గబగబా వచ్చి వెళ్ళి తొండంతో ఆయన గారిని వేగంగా వెళ్ళి వెంటనే పట్టుకుంది. ఆయన దాన్ని కాస్త ఒక్క పిడికిలు గుద్దాడు. పుట్టి తొండం నుంచి విడిపించుకుని ఆ 4 కాళ్ళ మధ్య కిందకి పడిపోయాడు. చాలా పెద్ద ఏనుగు, ఆ 4 కాళ్ళ మధ్య ఉంది, దానికి కనబట్టలేదు. ఆ 4 పక్కలు తిరుగుతుంది అలాగా. దాంతోపాటు లోపల తిరుగుతున్నాడు. ఆ దూరంగా ఉందేమో అనుకుంటున్నారు. మన హృదయంలో ఉన్న పరమాత్మ మనం ఎలా చూడమో అది ఎక్కడో అని చూడదు. అది అన్ని మన లక్షణాలే దానికి. అదే మనల్ని ఏనుగుతో పోలుస్తారు. ఏనుగు మదం ఎక్కువ కదా. మదం అంటే దానికి ఆ ఒళ్ళు చూసుకుని దానికి అంత పొగరది. అలాగే అజ్ఞానం కూడా ఏదో రకమైనటువంటి ఉంటాయి కదా, మనకి ఏదో ప్రారంభంలో వచ్చి వాటిని చూసి పొగరు వచ్చేటట్టుగా చేస్తుంది. మనకి ఏవో ఉంటాయి, ప్రజవాడ ఏవో ఒకటి ఉండగా, ఇది లేకపోయినా ఏవో కొన్ని ఉంటాయి. ఆ ఉన్న వాటి వల్ల పొగరు వచ్చేటట్టుగా చేస్తుంది అజ్ఞానం.
నాలుగు కాళ్ళ మధ్య ఉన్నాడు అడుగు చూస్తే, కానీ ఆ చుట్టూ చూస్తుంది. తనకన్నా దూరంగా చూస్తుంది కానీ తనలో చూసుకోవటం లేదు. మనగోడే దాన్ని చెప్పడం. మొత్తం మీద ఆయన గారు దానికి కనబడటం లేదు. సంక్రుద్ధ సమచక్షాణో ఘ్రాణ దృష్టి స కేశవం పరామృశత్ పుష్కరేణ స ప్రసహ్య వినిర్గత. ఆ ఏనుగు చాలా కోపం వచ్చింది. ఇదే వీడు కనిపించట్లేదు, ఇప్పుడే కనిపించాడు, మాయమైపోయాడని చెప్పి ఆ పరమాత్మ కాస్త కంటితో చూడలేదు కానీ ముగ్గుతో పసిగట్టింది. అమ్మ వీడు అడుగునున్నాడా అని చెప్పి దాని తెలియదు. దానివి ముక్కుతో పసిగట్టి తొండంతో కాస్త వెతికి పట్టుకుంది. ఆయన బలంగా దాన్ని పట్టుకుని తప్పించుకున్నాడు. అంటే ఆ తొండాన్ని కాస్త అడుగు పంపించింది రెండు కాళ్ళ మధ్యలోకి, అక్కడ మనం పట్టింది. మొత్తం అతి బలం మీద దానికని తప్పించుకున్నాడు. ఉచ్చే ప్రదృశ్యాతి బలం ధనుష పంచవింశతి విచకర్ష యథానాగం సుపర్ణ ఇవ లీలయ. పరమాత్మ మహాబలశాలి, ఎంతటి బలానికి అంతటి బలం అవుతాడు. అందువల్ల దానికి ఎంత బలం కావాలో అంత బలం కాస్త అయ్యాడు ఆయన. ఆ ఏనుగు ఏం చేశాడంటే వెనక భాగానికి వెళ్ళి దాన్ని తోక పట్టుకుని గరుడు సర్పాన్ని ఎలా లాక్కెళ్ళిపోతాడో అలాగా అవలీలగా ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా సుమారు 100 బారల దూరం లాక్కెళ్ళిపోయాడు. చిన్నపిల్లడు ఏనుగు బొమ్మ లాక్కెళ్ళిపోతుంటాడు తాడు కట్టుకుని, అది బొమ్మది. ఈయన గారు ఆ ఏనుగుని వెనక భాగానికి వచ్చాడు. వెనక భాగానికి వచ్చి తోక పట్టుకుని 100 బారల దూరం లాక్కెళ్ళిపోయాడు. ఆ కొలత కూడా చెప్పారు, 100 బారల దూరం. మీద మామిడివాడు అలాగే ఉన్నాడు. స పర్యావర్తమానేన సవ్య దక్షిణోచ్యుత బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలక. ఆ ఏనుగు ఇలా కుడి ఎడం పక్క తిరుగుతుంది. ఇటు చూస్తుంది, అడు చూస్తుంది, అడు చూస్తుంది. అది కుడివైపు తిరిగితే ఇప్పుడు ఎడమవైపు తిరుగుతున్నట్టు, అది ఎడమవైపు తిరిగితే కుడివైపు తిరుగుతున్నాడు. అంటే దాన్ని పూర్తిగా అలిచిపెట్టేట్టుగా తిరుగుతున్నాడు. ఓ పక్క ఇలా తిరుగుతుంది, ఓ పక్క అటు తిరుగుతుంది. చాలా అదే ఏనుగు కోపం వస్తే ఆపడం చాలా కష్టం. దాని కోపం అదే నిగ్రహించుకోవాలి. కానీ ఏనుగు కోపం వచ్చిందో దాన్ని దానికి అలసట ఉండదు, మెయిన్ అది. అందువల్ల దాంతో పరిగెడితే అవకాశాల్లో దొరికిపోతాం. చాలా బలం దానికి, అంటే కోపం రాకుండానే చూసుకుంటారు ఏనుగుకి. అందువల్ల అది కుడి ఎడమలో తిరుగుతుంటే పరమాత్మ కూడా ఈయన గారి గతంలో అలవాటు ఉంది కదా, దూడ తోక పట్టుకుని దాన్ని చుట్టూ తిప్పడం అలవాటు ఉందిగా. అలాగే ఆ అలవాటు ఉన్నవాడు కనుక ఈయన గారు ఆ దూడ అడు తిరిగితే ఇటు తిరగడం, ఇటు తిరిగితే అడు తిరగడం, దాన్ని ఎవరు పట్టుకున్నారో దానికి అర్థం కాకుండా ఉండే విధంగా అదొక క్రీడ. అంటే దాన్ని ఎవడు పట్టుకున్నాడు అని చూద్దామా అంటే అడు తిరిగితే ఇటు తిరుగుతాడు, ఇటు తిరిగితే అడు తిరిగితే వీడే పట్టుకున్నాడు. అలాగా ఈయన గారు కాస్త అది కుడి ఎడమకి తిరుగుతుంటే ఈయన ఎడమకు తిరుగుతున్నాడు. మొత్తమే దాన్ని పట్టుకున్నాడు. తతోభిముఖమభ్యస్య పాణినా ఆహత్య వారణం ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమాన పదే పదే. తర్వాత ఆయన కాస్త ఏనుగు ఎదురుకుండా వచ్చి చేతితో కొట్టి చుట్టూ గట్టిగా పరిగెత్తుతూ ఓసారి కొట్టడం, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం, మళ్ళీ వచ్చి కొట్టడం. వీడు ఎక్కడికి పోయాడు అని అది తేరుకునేలాగా మళ్ళీ వచ్చి ఉదుగుతాడు పట్టుకుని. ఈయన గారు ఫ్యాన్ చక్రం అలా తిరుగుతాడు, అలా తిరుగుతాడు, కనిపించడం మనిషి. అందువల్ల అది వేసే ప్రతి అడుగులో కూడా తాను దానికి దొరికిపోయాడా అన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ దాన్ని పడకూడదు. ఇలా దానితో కొంచెం క్రీడిస్తున్నాడు స్వామి గారు. ఇలా క్రీడించి సధావన్ క్రీడయా భూమౌ. నేను ఆ పదం వాడాను, వ్యాసుల వారు వాడారు. సధావన్ క్రీడయా, క్రీడిస్తున్నాడు. భూమౌ పతిత్వా సహసోత్థిత తం మత్వా పతితం క్రుద్ధ దంతాభ్యాం సహ అహనత్ క్షితిం. ఆయన గారు పరిగెత్తు పరమాత్మ నేలవి పడ్డాట. పరిగెడుతూ నేలవి పడ్డాట. ఈ ఏనుగుడు బాగా కోపించింది, ఇది ఆయన పడున్నాడని చెప్పి వెంటనే వెళ్ళి 2 దంతాలతో ఆయన ఉన్న చోట పొడిచే లోపు ఆ పొడిచిన ముందు క్షణమే పరమాత్మ తప్పించుకున్నాడు. ముందు క్షణం, జస్ట్ ముందు క్షణం. లేదంటే దీని 2 కొమ్ములు ఆ 2 దంతాలు కాస్త ఆయనలోకి వెళ్ళి ఉండేవేమో. మొత్తం మీద ఆ ముందు క్షణం తప్పించుకున్నాడు. తప్పించుకోవడంలో ఆ దంత యొక్క అది కాస్త నేలకు తగిలింది. ఆ ఏనుగు ఇంకా కోపం వచ్చింది. స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోద్యమర్షిత చోద్యమానో మహామాత్రై కృష్ణం అభ్యద్రవదృష. ఆ గజేంద్రానికి అంటే ఎప్పుడైతే ఏనుక్కి దాని బలం కాస్త వ్యర్థమైపోతే దానికి ఇంకా కోపం వస్తుంది. అది అనుకున్న పని అయిపోతే దాని కోపం తగ్గుతుంది, కానీ అది అనుకున్న పని అవ్వకపోతే దాని కోపం రెట్టింపు అయిపోతుంది. దాంతో ఇక్కడ దాని పరాక్రమం వ్యర్థం అయిపోతుంది. చూస్తే పిల్లవాడు ఎంతవాడు దానికి ఏమో కోపం వస్తుంది, దానికి చాలా కోపం వస్తుంది. మరింత అంత కాదు. అత్యమర్షిత అంటే చాలా విశేషమైన కోపం పొందింది. పైన వాడకున్నాడు కదా, వాడు ఇంకా రెచ్చగొట్టేస్తున్నాడు, దాన్ని ఇంకా పొడి చేస్తున్నాడు. వేరే పొడి చేయడంతో
ఓ పక్క దాని కోపం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. దాంతో అది కృష్ణుడికి చాలా కోపంతో కృష్ణుడికి అభిముఖంగా పరిగెత్తుకొస్తుంది. తర్వాత ఇంకా దానికి కాస్త స్వస్తి పలుకుదరామరా అని చెప్పి తమాపంతతం ఆసావ్య భగవాన్ మధుసూదన పదం వాడారు అక్కడ. నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే అయిపోయింది స్వామికి కనుక. ఎందుకంటే స్వామి మధుసూదనుడు, మధువు అనేటటువంటి రాక్షసుని సంహరించిన వాడు కనుక ఆ పరమాత్మ కాస్త మీదకు వస్తున్నటువంటి ఆ ఏనుగుని కాస్త ఈయనే ముందుకెళ్ళి సమీపించి తొండాన్ని కాస్త చేతితో గట్టిగా పట్టుకుని నేలకు పడేస్తాడు. పతితస్య పద ఆక్రమ్య మృగేంద్ర ఇవ లీలయ దంతం ఉత్పాట్య తేనేభం హస్తిపాంచ అహనత్ హరిహి. సింహం ఎలాగైతే అవలీలగా ఏనుగుని చంపుతుందో అలా పరమాత్మ ఆ కింద పడినటువంటి ఏనుగు యొక్క దంతాన్ని కాస్త దాని నుంచి అది బతికుండగానే ఓడబెరికాడు. కింద పడదోసాడు ఏనుగుని. అలా పడి ఉన్నటువంటి ఆ ఏనుగు కాస్త ఆ దంతాన్ని ఊడబెరికి దానితో ఏనుగుని మామటి వాడిని కూడా చంపాడు. దాని దంతంతో దాన్ని చంపాడు. ఇప్పుడు ఈ దంతాలు పట్టుకుని లోపలికి వెళ్తాడు. అలా మెడలో భుజాలను వేసుకుని మామటి వాడిని కూడా సంహరించాడు. మృతకం ద్విపమృత్యుజ్య దంతపాణి సమావిశత్ అంసన్యస్తవిషాణ అసృంగ్ మదబిందుభి అంకిత విరూఢ వేదకణికావదనాంబురుహో బభౌ. ఆ మరణించిన ఏనుగు కాస్త అక్కడ కాస్త అలా విడిచిపెట్టాడు. ఆ చేతిలో ఉన్న దంతం ఉంది కదా, ఆ దంతాన్ని కాస్త ఇలా భుజం మీద పెట్టుకుని ఇద్దరు చెరువుడు పట్టుకున్నారు. నువ్వుడు పట్టుకో నిన్నోడు పట్టుకుంటా అన్నాడు. చెరువుడు పట్టుకున్నారు. మల్లరంగంలో ప్రవేశించారు. దంతాన్ని భుజం మీద పెట్టుకున్నాడు కదా, ఆ భుజాన్ని పెట్టుకోవడం రక్తం అది ఉంటుంది. ఆ రక్తము అలాగే ఏనుగుకి మదం కాస్తారా, మదజలం అలా కారుతుంటుంది ఏనుగుకి. మదజలము ఆ సువాసన కూడా బాగుంటుంది అంటారు. అందుకే తేనెటీగలు కాస్త అలా తిరుగుతుంటాయి ఏనుగు యొక్క ఈ శిరస్సు భాగమే. దానికి కాస్త దానికి ఒంటి నిండా మదం. ఆ మదాన్ని కాస్త నిగ్రహించుకోలేక ఆ జలం అలా కాస్తుంటుంది. ఆ మదజలం సువాసనగా ఉంటుంది కాబట్టి ఏవో కొన్ని రకాల పురుగులు అక్కడ తిరుగుతుంటాయి. ఈ మదజలం ఒకటి అలాగే ఈ రక్తం ఒకటి ఇవన్నీ పరమాత్మ ఇలా పెట్టుకున్నాడు. పెట్టుకోవడంలో దాని నుంచి ఇలా రాగి ఆ మరకలు ఒంటివి పడ్డాయి. రక్తం మరకలు అలాగే మదజల మరకలు కూడా. అసలే పరమాత్మ పద్మం వంటి ముఖం ఉన్నవాడు. ఆ పద్మం వంటి ముఖం ఉన్నటువంటి పరమాత్మ మీద ఇందుకు యుద్ధం చేసేయడము ఈ చెమట బిందువులు ఇవన్నీ పద్మం వంటి ముఖం ఉన్న పరమాత్మ మీద చెమట బిందువులు ముత్యాల్లో ఉన్నాయట. ఆ ముత్యాల మీద వెళ్ళి రక్తం మరకలు పడితే ఎర్ర ముత్యాలు. పరమాత్మకి ఏది చేసినా అందమే, ఏదైనా అందమే. అది గొప్పతనం. ఏ వస్తువైనా ఆయన దగ్గరికి అందంగా మారిపోతుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఎలా అవుతుంది మనకు అర్థం కాదు. ఏ వస్తువు అవనివ్వండి, మన బంగారమే దొడుకోవచ్చు, ఆభరణం వేసుకోవచ్చు, అది మనకి ఇంకో సమస్యగా మారుతుంది. అదే పరమాత్మ ఎందుకు పనికిరానిదని వస్తువు పట్టుకెళ్ళి ఆభరణం అయిపోతుంది. అదే గొప్ప. వృతౌ గోపై కతిపయై బలదేవ జనార్దనౌ రంగం వివిశతు రాజన్ గజదంత వరాయుధౌ. పరీక్ష మహారాజా, బలదేవుడు కృష్ణ పరమాత్మ దుష్టజన శిక్షకుడైనటువంటి కతిపయై బలదేవ జనార్దనౌ. అది బలదేవుడు జనార్దనవు. ఇక్కడ జనార్దనవు అని పదం వాడారు. పరమాత్మకి జనార్దనుడు. జనార్దనుడు అన్నదానికి రెండు అర్థాలు. భక్తుల చేత అర్థింపబడేవాడు, దుష్టులను మర్దించేవాడు. ఇక్కడ పదం వాడారు. ఎందుకంటే కొంతసేపట్లో ఈయన గారు కాస్త దుష్టులను మర్దించబోతున్నాడు కనుక దుష్టజన శిక్షకుడు, శిష్టజన రక్షకుడు. సో దుష్టజన శిక్షకుడు కనుక ఆ వేషం వేసాడు పరమాత్మ. అందువల్ల దుష్టజన శిక్షకుడు అయినటువంటి పరమాత్మ కాస్త ఆ ఏనుగుల దంతం ఏదైతే ఉందో దీన్ని కాస్త ఆయుధంగా ఇలా పట్టుకున్నట్ట మల్లరంగంలో ప్రవేశించేట. ఇద్దరు కూడా చెరో దంతం పట్టుకుని ప్రవేశించారు. కొద్దిమంది గోపాలకులు కూడా వాళ్ళ చుట్టూ కాస్త ఉన్నారు. అక్కడ ఉన్న కాస్త ఇంకా ఆ కృష్ణుడిని ఎవరెవరు ఎలా చూస్తున్నారు వ్యాసులు వారు చెప్తారు. ఎవడెవడి భావానికి పరమాత్మ అలా కనిపిస్తున్నట్ట. కొందరేమోని మల్లులు ఇప్పటికే ఆ విషయం తెలిసింది, ఏనుగుడిని అవలేలుగా చంపాడని వార్త. అయ్యో బాబా వీడు మనిషా పిడుగా అని వాడు చూస్తున్నారు. మనిషి రూపంలోని పిడుగా. సామాన్యులు ఉన్నారే ఈయన చాలా గొప్ప మనిషి అండి. కాబట్టి ఎవరిని వాళ్ళని అలాగ అనుగ్రహిస్తున్నాడు, మంచివాళ్ళని పద్ధతిగా చూస్తున్నాడు, దుష్టులుగా శిక్షిస్తున్నాడు, గొప్ప మనిషి అని కొంత సామాన్యులు అనుకుంటున్నారట. యువతలు ఉన్నారే, మన్మథుడు మా కోసం ఇలా దిగొచ్చాడా బృందావనం నుంచి అని వాడు చూస్తున్నారు. రూపుదాల్చిన మన్మథుడా అని వాడు చూస్తున్నారు. గోపాలకులు ఉన్నారే కూడా వచ్చిన వాళ్ళు వాడు మావాడండి మా స్వామండి అని
వాళ్ళగా కనిపిస్తున్నట్ట. ఇంకా దుష్టులైన రాజులకు ఎలా కనిపిస్తున్నాడు, వీడిని మమ్మల్ని చంపడానికే వచ్చాడు అని వాళ్ళు అనుకుంటున్నారట. తల్లిదండ్రుల వయసు వాళ్ళు ఉంటారే వాళ్ళందరూ అనుకుంటున్నారట, మా పిల్లవాడే కృష్ణుడు, మా పిల్లవాడే అని అలా కనిపిస్తున్నట్ట. కంసుడికి అర్థమైపోయింది, వీడు నా పాలిట చావు. కంసుడికి మృత్యు భోజపతే విరాట్ అవిదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతసాగ్రజ. కంసుడికి మృత్యువులా కనిపిస్తున్నాడు. చోట ఉంటారు కదా అజ్ఞానులు, వీడంత గొప్పవాడేం కాదని ప్రాకృత మానవుడు అంటున్నారు. అలాంటి వాడే ప్రాకృత మానవుడు అంటే అందరూ పుట్టాడు వీడి గారు గొప్పతనం ఏంటి చూసారా? అంటే ఒకడే ఇంతమందికి ఇన్ని రకాలు కనిపిస్తున్నాడు. ఇది అర్థమైందా? ఎవరి స్వభావం బట్టి వాళ్ళకి వస్తువు కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రపంచం అందరూ ఒకే ప్రపంచంలో ఉంటున్నా అందరిది ఒకే ప్రపంచం కాదు. ఎవరి మానస ప్రపంచం వాళ్ళ దృష్టి పెట్టి పరమాత్మ కనిపిస్తున్నాడు. అర్థమైందా? వాడేమోదంటే ప్రాకృతి బాలుడు అండి, మనందరూ అలా పుట్టే వాడు అలాగే పుట్టాడు అంటున్నారు అజ్ఞానులు. కాస్త యోగులు ఆ పరమాత్మతత్వమే ఈ రూపంలో విహరిస్తోంది అని చెప్పి యోగులైన వాళ్ళు, భగవత్ సాధకులైన వాళ్ళకి పరమాత్మతత్వమే వాళ్ళు భావించేట. అలాంటి వాడు అన్నగారితో కలిసి మల్లరంగంలో ప్రవేశించాడు. అంటే ఒక్కొక్కరి దృష్టికోణం. మల్లానాం అశనిహి అంటే పిడుగు. మల్లానాం అశనిహి నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనః అసతాం క్షితిభుజాం. అసతాం దుష్టులైన క్షితిభుజాం శాస్త శిక్షించువాడు. స్వపిత్రః శిశుః ఇందాక చెప్పినట్టుగా తన తల్లిదండ్రులు, స్వపిత్రః అంటే తన తల్లిదండ్రులకి శిశువు పిల్లవాడు. ఇంకా మృత్యోహో భోజపతే విరాట్ అవిదుషాం అని ఈ విధంగా అయిన తర్వాత హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప. మనస్వి అపి కంసుడు ఆయన గారు సహజంగా ధైర్యశాలే, కానీ కువలయాపీడాన్ని అవలేలగా సంహరించిన రాత్రి అందగానే ఆయనకు అర్థమైపోయింది, ఈయన గారు జయింపశక్యం కానివాడు. వీళ్ళిద్దరూ జయింపశక్యం కాని అన్నదమ్ములు వీళ్ళు అని. ఆ జయింపశక్యం కాని అన్నదమ్ములు కాస్త వచ్చి ఎదురుకుండా రణరంగంలో మల్లరంగంలో కాస్త నిలబడగానే వాళ్ళిద్దరిని చూసి చాలా ఉద్వేగం, అంటే ఒక రకమైన ఉద్రేకాన్ని పొందేట లోపల. ఈయన గారు ధైర్యశాలే కావచ్చు, కానీ వీళ్ళిద్దరి ముందు ఆయన గారు ధైర్యం కాస్త పటాపంచలేశారు. దాంతో ఒక భీరువుగా మారాడు. ఒక పక్క ఉద్రేకం, ఒక పక్క ఉద్వేగం, ఒక పక్క కోపం. నా దగ్గరికి వచ్చిన వాడిని నేనేం చేయలేకపోతున్నానే అని చెప్పి ఒక రకమైనటువంటి వస్తుంది. ఆ పొగరు ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కడికో వెళితే వేరే సంగతి. నేను వీడిని చంపడానికి నేను ఏర్పాట్లు చేశాను, ఇదంతా నా రాజ్యం, నేను అనుకున్నదంతా జరగాలి, జరగటం లేదు. కూడా ఒకటి సంహరించుకుంటూ వెనక వచ్చేస్తున్నాడే, వీడిని అక్కడ ఆపేద్దాం అనుకున్నాం, కానీ అక్కడి నుంచి అలా వెనక వచ్చేస్తున్నాడు. వీడు ఇలా వచ్చేయడం అని చెప్పి కాస్త చాలా ఉద్వివిజే నృప, చాలా ఉద్విగ్నుడై తౌ రేజతు రంగగతౌ మహాభుజౌ విచిత్ర వేషాభరణ స్రగంబరౌ యథా నటా ఉత్తమ వేషధారిణౌ మనఃక్షిపంతో ప్రభయా నిరీక్షతాం. గొప్ప భుజశక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మల్లరంగంలోకి వచ్చి గొప్ప గొప్ప వేషాలు వేసుకుంటారు కదా, వాళ్ళు మంచి మంచి వేషాలు వేసుకొస్తారు ఆ మల్లయోధులందరూ. ఆ మల్లయోధులు వేసుకున్న గొప్ప వేషం వేసుకున్నటువంటి నటుల్లా ప్రకాశిస్తున్నారు వీళ్ళిద్దరూ. చూస్తే గొప్ప బుద్ధిశక్తి ఉన్నవాళ్ళు ఆ మల్లరంగంలో రాగానే మంచి వేషం, గొప్ప వేషం వేసుకున్న నటుల్లాగా ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే అది పట్టుకున్నారు కదా, రక్తం చుక్కలేదు కారే. సహజంగా ఇద్దరు అందగాళ్ళు, దానితోడు ఈ అందం కాస్త ద్విగుణీకృతం అయింది. మామూలుగా వేషాలు వేసుకున్న వాళ్ళు కాస్త వీళ్ళ ముందు ఏ వేషం వేసుకోకుండా వీళ్ళు వచ్చారు, వేషాలు వేసుకుని వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే బాగా పెద్ద పెద్ద మాలలు వేసుకుని వస్తుంటారు వీళ్ళందరూ ఉన్నారు, అదో వేషం. వీళ్ళు ఏం వేసుకుంటూ వచ్చిన వాళ్ళు, వీళ్ళు బాగా వేషం వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. మిగతా అందరూ కూడా వాళ్ళ వేషాలు కాస్త పక్కకి వెళ్ళిపోయి రంగురంగుల వేషాలు, ఆభరణాలు, పుష్పమాలలో వస్త్రాలు కాస్త ధరించారు ఆ మల్లయోధులందరూ కూడా. వాళ్ళు తమ కాంతి చేత చూసే వాళ్ళ మనస్సును దోచేస్తున్నారు. అంటే పరమాత్మ ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాడో కొంతమంది కాస్త ఏమో పరమాత్మ వాళ్ళ ఆనందం కలిగింది, ఆ మెడలో నెక్లెస్ పరమాత్మ వేసి ఉంటుంటారు. కొంతమంది రకరకాల ఆభరణాలు, కొంతమంది పుష్పమాలలు పడించారు పరమాత్మ మీద.
వస్త్రాలు వేస్తారు, ఇవన్నీ పట్టుకుని లోపలికి పెట్టారు రణరంగంలో. ఇన్ని ధరించిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క శరీరపు కాంతి చేత అవతల వాళ్ళ మనస్సును హరించు, అదే మనోహరుడు అంటే అర్థం. అది ప్రభయా నిరీక్షతాం, వాళ్ళ యొక్క తేజస్సు వాళ్ళ యొక్క అందం ముందు మిగతా వాళ్ళందరూ కూడా నిలబడలేకపోతున్నారు. వాళ్ళ వాళ్ళ మనస్సులు వీళ్ళు ప్రయత్నం లేకుండా లాగేసుకుంటున్నారు. కాస్త అలా ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆ నగరంలో నుండి, అలాగే ఆ ఊర్లో నుండి పై ఊళ్ళ నుండి కూడా వచ్చిన ప్రజలు కాస్త ఆసనాల మీద కూర్చున్నారు. ఆ వచ్చిన ప్రజలందరూ కూడా ఈ పురుషోత్తములిద్దరినీ కూడా, అంటే బలరాముడు కృష్ణుడు కూడా చూసి మహానందాన్ని కాస్త పొందారు. వాళ్ళ కళ్ళు వాళ్ళ ముఖాలు కాస్త బాగా పెద్దవైపోయినాయి, విప్పారై. వారు వాళ్ళిద్దరి ముఖాన్ని విచిత్రం, వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చున్నారు కానీ వాళ్ళ వాళ్ళ కళ్ళతోనే వాళ్ళ వాళ్ళ అందాన్ని తాగేశారు. ఎవరు వచ్చిన వాళ్ళందరం ఈ ఇద్దరి యొక్క అందాన్ని వాళ్ళ వాళ్ళ కళ్ళతో పానం చేశారు. అయినా వాళ్ళెవరికి తృప్తి కావటం లేదు. ఎవరికి? మొత్తం నగరపుర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎందరికి అంటే పరమాత్మ అందం ఎంత తాగినా తృప్తి కలగదు. సరేనా? పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయ జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభి. ఎలా ఎలా తాగుతున్నారో చెప్తారో వ్యాసుల వారు రాస్తారు. ఆ ఇద్దరిని కూడా, బలరామకృష్ణులు ఇద్దరిని కూడా కళ్ళతో తాగుతున్నారా అన్నట్లు, నాలుకతో ఆస్వాదిస్తున్నారా అన్నట్లు, ముక్కు పుటాలతో ఆఘ్రాణిస్తున్నారా అన్నట్లు, చేతులతో కౌగిలించుకుంటున్నారా అన్నట్లుగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు కావచ్చు, కానీ వీళ్ళు బహుశా వీళ్ళ కళ్ళతో పరమాత్మ తాగేస్తున్నారా, పరమాత్మ యొక్క అందాన్ని తాగేస్తున్నారా, నాలుకతో పరమాత్మ యొక్క అందాన్ని ఆస్వాదించేస్తున్నారా పూర్తిగా, ముక్కు పుటాలతో పరమాత్మ యొక్క అందాన్ని ఆఘరణిస్తున్నారా, చేతులతో పరమాత్మ పూర్తిగా ఆలింగనం చేసేసుకున్నారా అన్నట్టుగా ఇవ అన్నట్టుగా ప్రతి వాళ్ళ యొక్క, అంటే ప్రతి వాళ్ళకి ఇంకా మల్ల యుద్ధం మీద అంత దృష్టి లేదు, వీళ్ళిద్దరి మీదే ఇన్ని కళ్ళు ఆ ఇద్దరి మీదే. ఊచు పరస్పరం తేవై యథాదృష్టం యథాశ్రుతం తద్రూప గుణమాధుర్య ప్రాగల్భ్య స్మారిత ఇవ. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నాక వాళ్ళిద్దరి రూపాన్ని చూశారు, సద్గుణాలను చూశారు, మాధుర్యాన్ని చూశారు. అది మాధుర్యం అంటే మధురాధిపతే అఖిలం మధురం. వాళ్ళ మాధుర్యం, మాధుర్యం అంటే భగవంతుడనే వస్తువును చూస్తుంటే అన్ని ఇంద్రియాలకి దాహం తీరుతుంది అని అర్థం. బాగా దాహం వేసిన తర్వాత నీళ్లు తాగామనుకోండి ఎలా ఉంటుంది? దాహం తీరడం ఒకటి, నీళ్లు చాలా రుచిగా ఉంటాయి కదా, చాలా రుచిగా ఉంటాయి నీళ్లు, ప్లస్ దాహం తీరుతుంది. అలాగే ఇంతకాలం ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు అలాగే దిక్కుమాలు ఈ రూపాలు చూసి, ఈ శబ్దాలు విని, ఈ కర్మలు చేసి, ఈ వాసనలు చూసి, ఈ ప్రాకృతికమైనటువంటి వీటిని అనుభవించి దాహంతో ఉన్నాయి విపరీతంగా. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క నామాన్ని, పరమాత్మ యొక్క ఆ హావభావాలను ఒక్కసారి నిజంగా దర్శించే అనుకోండి, వీటికి పడిన దరిద్రం వదిలిపోతుంది. ఎంతకన్నా ఈ ప్రపంచ రూపాలను చూస్తాం, ఎంతకన్నా. ఈ ప్రపంచ రూపాలను చూసి చూసి విసిగెత్తిపోయిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆ పరమాత్మను చూడగానే వీటి దాహం మొత్తం ఎగిరిపోయింది. దాహం ఎగిరిపోయి ఏదో ఒక తెలియని ఒక రుచి, ఆ రుచి కేవలం భగవంతుడి వల్లే కలుగుతుంది. అదే మాధుర్యం. మాధుర్యం అంటే మనం ఏదో ఒక స్వీట్ పట్టుకుని మనకు అర్థమైన మధురం ఏంటంటే స్వీటే, కానీ స్వీట్కి పరమాత్మ పోలిక ఏంటి? దిక్మాల స్వీట్, ఇదే స్వీట్ ఎక్కువ తింటే రోగం కూడా పట్టుకుంటుంటారు. ఇది మాధుర్యం ఏంటి? మనకి ఎంతకన్నా వాడవట్లేక దీన్ని మధురం అంటాం, సరేనా? కానీ పరమాత్మ మాధుర్యం ఈ మధురం కాదు. అందువల్ల వాళ్ళిద్దరి రూపాన్ని, సద్గుణాలని, మాధుర్యాన్ని, నిర్భయత్వాన్ని ఇద్దరు అస్సలు ఏ మాత్రం జంగటం లేదు. వాళ్ళ యొక్క నైపుణ్యం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యుద్ధం చేయడంలో కావచ్చు, అవతరాలతో మాట్లాడడంలో కావచ్చు, బాగా అనుభవజ్ఞంలా కనిపిస్తున్నారు ఇద్దరు. ఏదో అక్కడ ఏ పెంకి పనులు చేయడం కాదు, ఇద్దరు నైపుణ్యము. అంటే వీళ్ళకి 80-90 ఏళ్ళు నిండిన పెద్ద వృద్ధులు కూడా ఇంకా ఏమైనా తప్పుటడుగులు వేస్తారేమో కానీ వీళ్ళు చేస్తున్న పనిలో ఎంతో అందం ఉంది. అంటే అన్నీ చక్కగా తెలిసిన వాళ్ళు, అన్ని జ్ఞానాలు పరిపూర్ణం కలిగినటువంటిది నైపుణ్యం అంటే ఎక్సలెన్సీ ఇన్ వర్క్. ఇవి చూసి ప్రజలకు కాస్త వాళ్ళ లీలలు జ్ఞాపకం వచ్చేయడం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఒక్కసారి మళ్ళీ రేపల్లె బృందావనంలో పరమాత్మ చేస్తున్న లీలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వినున్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అవన్నీ ఒకసారి స్మరించుకుంటున్నారు అక్కడ. అందువల్ల మనం ఒక్కసారి మళ్ళీ అవతల పక్క వెళ్ళొచ్చు, ఎవరికి అవతల పక్క వెళ్ళి ఒకసారి లీలలు స్మరించుకోవచ్చు. వాళ్ళ లీలలు వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం వచ్చేట ప్రజలందరూ వాళ్ళిద్దరి గురించి తాము చూసినటువంటి
ఇందాక చూసారే ధనుర్యాగంలో ధనుర్భంగాన్ని చేశాడు స్వామి, దాన్ని కాస్త దానిని అలాగే వాడు ఇప్పుడు వాళ్ళందరూ చూసింది స్వామి నిన్న చూసింది ఆ ధనుర్భంగాన్ని చేశాడు. కానీ వాళ్ళు ఒకటి విన్నారు, ఏంటి స్వామి గోవర్ధనోద్ధరణ చేశాడు కదా, ఏవే ఈ బాణాన్ని విరిచేయడం పెద్ద ఏముంది, ఇది స్వామి పర్వతం ఎత్తాడు. ఒక ఆవిడ కాస్త అలా చెప్పింది, స్వామి నేను విన్నాను గోవర్ధనాన్ని ఎత్తి రాత్రి పగళ్ళు 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు స్వామి కాస్త అవలేగా ఎత్తి పట్టుకున్నాడే కదా. గోపాలం భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలిత గోపాలం గోభిర్మగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఒక్క మాట చెప్పేసి ముందుకు వెళ్తాను. ఒక్క శంకరాచార్య పక్కన పెట్టండి, ఇలాగ మిగతా చాలా మంది మహానుభావులు అందరూ ఓ పక్కన పెట్టండి. ముందు వాళ్ళు చూపించే కృష్ణుడు, ఆచార్యుల గారు చూపించే కృష్ణుడు రెండు తేడా చెప్పుకుందాం. ఇంకా అందరినీ ఓ పక్క పెట్టండి. ఇంక వీళ్ళు వాళ్ళని అక్కలేదు, ఇంకా ఈయన ఒక్కరి పక్కకు లాగండి, వీళ్ళందరినీ పక్కన పెట్టండి. వీళ్ళు చూపించే కృష్ణుడు ప్లేట్లో స్వీట్ పెట్టి 4కి రాసుకోవడం దాకా చెప్తారు. 4కి మళ్ళీ పెట్టారు, రాసి వెనక్కి లాగేస్తుంటారు. ఇలా లాగడం, 4కి రాయడం, వెనక్కి లాగడం. శంకరాచార్యులు వారు శుభ్రంగా ఆస్వాదించి 4తో ఆకలి కూడా తీర్చుకోవచ్చు ఆ స్వీటుతో. అలాగే ఆయన చూపించే కృష్ణుడు ఆ కృష్ణుడు. ఇంకా మిగతా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని కావచ్చు, కానీ ప్లేట్లో స్వీట్ పెట్టి మీరు చూడకపోతే కుదరదు, తింటే కుదరదు అన్ని శిక్ష వేసామనుకోండి మీకు, అప్పుడు తెలుస్తుంది. కలకండ స్వీట్ కాస్త పెట్టి మిమ్మల్ని కుర్చీ వేసి కట్టేసి బుర్ర అటు ఇటు తిప్పనివ్వకుండా ఇటో రాడు పెట్టేసి ఎదురకుండా పెట్టి చూడకపోతే కుదరదు, తింటే కుదరదు. ఎలా ఉంటుంది? మిగతా వాళ్ళు చూపించే కృష్ణుడు అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా తిన్నప్పుడు ఎక్కడి నుంచి పోతామని మమ్మల్ని వదిలేదంటే అవి ఎలా కుదురుతుంది, చూడకపోతే కుదరదన్నా. ఓ మంచి అందం రూపం కడతారు, చేస్తారు, నానా రకాల డిజైన్లు, నానా హడావిడి చేస్తారు పాపం కదా. ఆ స్వీట్ బాగా మొత్తం ఏమండి స్వీట్లో జీడిపప్పు వేసేమండి బాబు, చూడకపోతే ఎక్కడ కుదురుతుంది మీరు? మరి జీడిపప్పు వేస్తే తినేవారు కదా, ఆ మాట మాత్రం అనకండి. ఇది చూడడానికే జీడిపప్పు అంతే, జీడిపప్పు చూడడానికే తినడానిక. మిగతా వాళ్ళు చెప్పే కృష్ణుడు అంతే అలాగే ఉంటుంది. మా భగవత్పాదులు వారు ఉన్నారే, ఎందుకు చెప్తున్నానంటే ఈ స్తోత్రం పుట్టిన తర్వాత కృష్ణుడు అన్నవాడి యొక్క రూపం అసలు చూడకుండా, ఉదాహరణ చెప్తున్నాను, అసలు కృష్ణుడు అన్నవాడి రూపం మనకు తెలియదు. ఈ స్తోత్రం కనుక చెప్పవలసిన వాళ్ళు కనుక మనకి చెప్పవలసిన రీతిలో మనకి చెప్తే, ఇది బుద్ధిలో కనుక మనం ధ్యానిస్తే ఆ రూపం బుద్ధిలో తప్పకుండా మనకు ఆకృతం అవుతుంది. అర్థమైందా? ఈ స్తోత్రం కనుక ధ్యానిస్తే, ఇది కనుక అర్థం అవలసిన రీతిలో అర్థమైతే, చెప్పవలసిన వాళ్ళు అలా చెప్పాలి, అర్థమైతే పరమాత్మ కోసం బయట చూడక్కర్లేదు. ఈ రూపం మన బుద్ధిలో పెయింట్ వేయబడుతుంది, సందేహము లేదు. మన బుద్ధిలోనే ఈ రూపాన్ని దర్శింపజేస్తారు. అంటే మనం ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని జ్ఞానం మనకు ఉంది, రూపం మనం చూస్తే కనుక. రూపం చూడకుండా ఉన్నవాడికి ఈ స్తోత్రం బోధిస్తే వాడికి మనస్సులోనే రూపం కనిపిస్తుంది. అంటే ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది, ఆచార్యుల వారు చూపించారు. అర్థమవుతుందా? అందువల్ల శంకరుడు చూపించే కృష్ణుడు మనకు సొంతం అవుతాడు. మిగతా వాడు చూపించేవాడు ప్లేట్లో స్వీట్ లాంటి వాళ్ళు గొప్పవాళ్ళే, ప్లేట్లో స్వీట్ మనం వేయాలి. అందువల్ల వాళ్ళందరికీ నమస్కారం. అందువల్ల అందరూ అందులోకి వస్తారు. ఒక్క శంకరుడిని పక్కన పెట్టండి అని చెప్పొచ్చేది. భగవత్పాదుల వారు ఏది మాట్లాడినా జ్ఞానంతో మేళవిస్తారు. జ్ఞానంతో మేళవిస్తారు కనుక జ్ఞానంతో మేళవిస్తేనే మీ సొంతం అవుతుంది. రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. జ్ఞానంతో కలిపితేనే మీకు సొంతం అవుతుంది. జ్ఞానంతో కలపకపోతే ప్లేట్లో స్వీట్ లాంటి వాళ్ళు మీరేం చేసుకుంటారు? ఎంతకైనా చూస్తారు, చూడకపోతే కుదరదు. అది చాలా గొప్ప శిక్ష అది. అందువల్ల సరే, ప్రజలకు ఏమర్థం అవుతుంది, తిరుగుతున్నారు మొత్తం మీద ఎవడు గొడవాడు. మనకి ఏంటి హడావిళ్ళే కావాలి, మనకి నానా హడావిళ్ళు చేయాలి, పెద్ద డెకరేషన్ చేయాలి, మీడియా హడావిడి అయిపోవాలి, నానా గందరగోళం అయిపోవాలి. మనకి ఏదో వెళ్ళాము, చూసాం, నమస్కారం పెట్టో వచ్చేసాం అంతే. కృష్ణుడు మనకి ఏమాత్రం సొంతం అయ్యాడు? ఏది మన సొంతం నోట్లో పెట్టే అవకాశం లేదు చూడటమే అంటారు.
ఊళ్ళో కూడా జరుగుతున్నాయి ఉత్సవాలు కావచ్చు, ప్లేట్లో స్వీట్ హడావడం, ఒక్క శంకర ఒక్క శంకర ఒక్క శంకర. ఆయన అలా చూడనివ్వడాయన, నోట్లో తెప్పించేసి కడుపులో తిప్పుతాడు. ఒక్క శంకరుడు, అందులో సందేహం. ఇది ఎవరికంత అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల వాడు కాస్త గోవర్ధన గిరిధారి లేదైతే ఉందో చెప్పొచ్చింది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తుపట్టుకున్న వాడికి బాణాన్ని వెళ్ళడం అది ఏ పాటిది పిల్ల, అందులో ఈ ఓ పిల్ల కాదు. ఏతౌ భగవత సాక్షాత్ హరే నారాయణస్య అవతీర్ణా విహాంసే వసుదేవస్య భీష్మని. చెప్పొచ్చింది ఏంటంటే, దుఃఖాలను పోగొట్టే ఆ నారాయణ భగవానుడు ఉన్నాడే సాక్షాత్తుగా ఈ లోకంలో, దుఃఖములను పూర్తిగా లేకుండా చేసేటటువంటి ఆ నారాయణుడు, ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఈ లోకంలో వీళ్ళ ఇద్దరి రూపంలో ఆ వసుదేవుడి ఇంటిలో తన అంశ చేత, తన శక్తి చేత, తన వైభవం చేత అవతరించాడు కదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. ఏషవైకిల దేవక్యాం జాతో నీతస్థ గోకులం కాలమేతం వసన్ గూఢ వవృధే నందవేష్మని. నీకు రహస్యం చెప్పనా పిల్ల, అంత పక్క చెప్పాను. ఈ యశోద పుట్టినవాడు కాదు, మన దేవతకి పుట్టినవాడు. ఆ జైల్లో ఉంది ఆవిడ కష్టపడు. ఈయన దేవతకి పుడితే ఆ రాత్రి వసుదేవుడు గోకులాన్ని తీసుకువెళ్ళాడు ఈయన గారు ఆజ్ఞ బట్టి. అక్కడ నందుడింట్లో ఈతడు ఇంతకాలం రహస్యంగా ఉంటూ తిరిగి పెద్ద ఇక్కడ ముందు వచ్చేస్తున్నా. ఎవరు చెప్పగా బాబు ఇది నీ దాకా ఎలా వచ్చిందే, వచ్చిందంతే. అన్ని రహస్యాలే, పైకి చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఈయన గారు ఎక్కడ పుట్టి ఎక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చినవాడు కాదు అని చెప్పి పోతన, ఇంకా లేరలని చెప్తున్నారు. పోతన అనేన నీతాంతం చక్రవాదస్థ దానవ అర్జునౌ గుహ్యక కేసి ధేనుకో అన్యే చ తద్విధా. ఇంకా ఈయన గారు ఎంతమందిని చంపాడంటే, కంసుడు ఇక్కడి నుంచి ఈ విషయం తెలిసింది కాస్త ఇక్కడి నుంచి చాలా మందిని పంపించాడు. పూతన, అలాగే సుడిగాలి రూపంలో వచ్చినటువంటి తృణావర్తుడు, అలాగే శంఖచూడుడని రాక్షసుడు, కేసి. ఈ కేసి అన్నవాడే ఈయన గారు బృందావనం వదులుతూ ఆఖరిగా చంపినవాడు వీడే కేసి. ఈయన గారు కంసుడు మంత్రి, కంసుడి ఆఖరి పరివారంలో ఆఖరివాడు వీడు. మొదటిది పూతన, చివరిది కేసి. ఈ మధ్యలో మొత్తం ఎంతమంది ఉన్నారు. ఇంకా ధేనుకాసురుడు, ఇంకా ఇలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి ఇతరులు, అఘాసురుడు, మొత్తం చాలా మంది ఇలాంటి వాళ్ళు ఈయన గారి చేత చక్కగా చంపబడ్డారు. ఈ పిల్లవాడు 2 పెద్ద మధ్య చెట్లు కూడా పూజించాడు సుమా. ఇంతోడి పనులు వాటివే బాబు, 2 పెద్ద మధ్య చెట్లు పూజించి ఇద్దరు కాస్త శాప విమోచనం చేశాడు. చాలా మంది చూశారు, అక్కడి మన కబుర్లు అందే. తావత్ సపాల ఏతేన దావాగ్నే పరిమోచితా కాళయో దమిత సర్ప ఇంద్రశ్చ విమద కృత. ఇంకా ఈయన గారు గోవులకు రక్షకుడు, గోపాలం చదువుకున్నాం కదా ఇప్పుడే. ఈయన గారు వాళ్ళందరినీ కూడా ఒక అడవిలో పెద్ద కార్చిచ్చు, అంటే రేపల్లె నుండి బృందావనానికి వెళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్న సమయంలో ఆ రాత్రి ఒక చోట ఉండవలసి వచ్చింది. అప్పుడు రాత్రి పెద్ద కార్చిచ్చు వచ్చింది అక్కడ. అంటే అడవిలో వచ్చేటువంటి నిప్పులు అది వచ్చేయండి ఒకసారి ఆగవు, అంటే వర్షాలకే ఆగుతాయి కానీ మామూలు నీళ్ళతో వాటిని ఆపలేము. వాటిని కార్చిచ్చు అంటాం. ఆ కార్చిచ్చు నుండి వీటన్నింటినీ, ఈ గోవులని, ఈ గోపాలని వాడి కాపాడేటువంటి కళ్ళు మూసుకోమన్నాడు. ఆ అగ్నిని కాస్త పానం చేసేవాడు. కళ్ళు విప్పించడం మళ్ళీ అగ్ని లేదు ఎక్కడ అంతగా. అంటే ఈయన గారు నోటితో తాగేసాడు అగ్ని అంతటిని కూడా. ఈయన గారు ఆ మతం ఎక్కున్నాడే కాళీ సర్పం, దాని యొక్క పొగ రచించిన వాడు. ఇంద్రుడు కూడా గర్వభంగం చేశాడు సుమా. గోవర్ధన పర్వతం ఎత్తున్న సమయంలో, ఆ సమయం లేల గోవర్ధన గిరిధార లేల్లో ఇంద్రుడు కూడా గర్వభంగం జరిగింది. ఈయన గారు మళ్ళీ ఇంద్రుడు బుద్ధి కాస్త మళ్ళీ సరిపడింది, సరిచేశాడు. సప్తాహమేకే హస్తేన ధృత అద్రి ప్రవరో అమున వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతంచ గోకులం. గోవర్ధన గిరిధార లేలు చెప్తున్నారు. ఈయన గారు పెద్ద కొండ 7 రాత్రులు నిరంతరంగా ఓ చేతి ఎత్తి పట్టుకున్నాడు. గోకులాన్ని మొత్తం వర్షం, సుడిగాలి, పిడుగుల నుండి కాపాడాడు. సామాన్యుడా. గోప్యోస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం పశ్యంత్యో వివిధాన్ తాపాన్ తరంతి స్మాశ్రమం ముదా. ఈయన గారి ముఖం మీద ఆనందం. ఈ శ్లోకం చదువుకుంటే మనకి ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది. గోప్య అస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం. ఈయన గారి ముఖం మీద ఆనందం, చిరునవ్వుతో కూడిన చూపులు ఎప్పుడూ ఉంటాయి. ఈయన గారికి ఆనందం దూరమైన క్షణం అంటూ ఉండదు. ఆనందమే కృష్ణుడు. కృష్ణుడు ఆనందంగా ఉండడం కాదు, ఆనందమే కృష్ణుడు. అందువల్ల ఈయన గారి ముఖం మీద ఆనందం,
చిరునవ్వుతో కొన్ని చూపులు ఎల్లవేళలా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా కృష్ణ వేషం వేయగానే వాళ్ళకు కూడా వైభవం వచ్చేస్తుంది, అందుకే వేస్తారు. అంటే ఆయుష్ పెరుగుతుందని, పరమాత్మ ఎవరైనా జ్ఞానం పడుతుందేమో అని చెప్పి చిన్నపిల్లలకి ఇలాగా బాలకృష్ణ వేషం వేయండి మన పెద్దవాళ్ళు కాస్త అలా అలా పరమాత్మనే జ్ఞాపకం తెచ్చుకోవడానికి రకరకాల మన ప్రక్రియలు మన వాళ్ళు అలవాటు చేశారు. గోపికలు ఈయన ముఖాన్ని చూస్తూనే పలు రకాల దుఃఖాలను ఏ శ్రమ లేకుండా ఆనందంతో దాటి వెళ్ళేది తెలిసినా అని చెప్తుంది ఒక ఆవిడ కాస్త. ఈయన గారి ముఖం చూస్తూనే కాదా 7 రాత్రుల్లో 7 పగళ్ళు వాళ్ళు ఇడ్లీలు తిన్నారా, పూరీలు తిన్నారా, మనకు 6 గంటల ఆలస్యం అయితే మనకు ఆకలే. ఇప్పుడు 8 దాటితే ఆకలే కదా, అది ఇంటి తయారు చేసుకొచ్చాం. వాళ్ళు 7 రాత్రుల్లో 7 పగళ్ళు ఏం తిన్నారు అక్కడ? గ్యాస్ వేలు పెట్టుకెళ్ళారా? మొత్తం అల్ల కల్లోలు అయిపోయింది ప్రాంతం అంతా. అక్కడికి ఎందుకు వెళ్ళి ఎలా బతికారు? కనీసం ఒక్కడ నీరసం లేదు, నిద్ర లేదు. మరి అక్కడ షుగర్ ఉన్నవాడు ఒకడు ఉంటాడు, బీపీ ఉన్నవాడు ఒకడు ఉంటాడు. నాకు ఎందుకంటే 108 వెళ్ళిందా అంబులెన్స్ ఏమైనా? ఎలా బతికారు వాళ్ళని ఎలా పోషించాడు? భాగవతం స్పష్టంగా చెప్పింది, చూపులతోనే పోషించాడు పరమాత్మ. చూపులతోనే. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు బయట. ఆ 7 రోజులు వాళ్ళకి ఎలా ఉందంటే ఇప్పుడే పర్వతం కిందకి వచ్చామన్నట్టుగా ఉంటుంది. ఇది ప్రతిక్షణం. నిలబడాలా, వాళ్ళు కూర్చోవాలా? ఏడు కృష్ణ ఏడు కింద రాళ్ళు రప్పలు తుడవలేదు, టార్పాలను వేయలేదు. మనకి ఇన్ని వేస్తేనే మనకి అమ్మ ఇది లేదు అది లేదంట. అక్కడ ఏం వేసాడు అక్కడ పరమాత్మ? కాదు, అన్నీ వేసాడు. అది వాళ్ళకి ఏది అసలు దేహం యొక్క ఆ శ్రమ తెలియకుండా, దేహం తెలిస్తేగా ఆకలి తప్పిగా ఇవన్నీ రోగాలు దుష్టులు రకరకాలు, అసలు ఆ దేహ శ్రమే లేకుండా అందరి యొక్క దృష్టి తన మీదే ఉండేటట్టుగా. ఏమో గోవర్ధన గిరిధారు లీల చెప్పుకుంటే ప్రాణం లేచొస్తుంది ఒకసారి మళ్ళీ. పరమాత్మ చేసిన అద్భుత లీలల్లో అదొక అద్భుతమైన లీల. అందువల్ల వాళ్ళెవ్వరికీ అసలు పైన ఏం జరుగుతుంది, మా ఇల్లు పోయింది, మా ఆకలి పోయింది. ఇప్పుడు సపోజ్ ఆ విషయం మనసులో ఉందనుకోండి, మళ్ళీ అక్కడ వాళ్ళు శాంతిగా ఉండలేరు. కిందన ఏంటి ఇంత రాళ్ళ వర్షం, ఇంత పిడుగుల వర్షం పడుతుంటే మా ఇల్లు నిలబడతాయా? ఏమైంది? మా ఆవులు ఎక్కడ ఉన్నాయి? అన్నీ కలిపి ఒకటైపోయి మా మనవడు ఎక్కడున్నాడు, కూతురు ఎక్కడుంది, కొడుకు ఎక్కడున్నాడు, అసలు ఇది ఎక్కడ దాకా పడుతుంది, మా పక్క ఊర్లో మా కూతురు ఏమైనా ఎగుతుందో అసలు ఎవరికి ఆలోచన లేదు. అసలు కనీసం ఎవరికి ఏ స్పృహ లేకుండా పరమాత్మ వాళ్ళని కంటితోనే పోషించాడు. మళ్ళీ 7 రోజులు అయిన తర్వాత ఇంద్రుడు కాస్త గర్వభంగం అవగానే అప్పుడు వీళ్ళందరికీ మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి పర్వతం కాస్త కింద పెట్టి మీరు వెళ్ళండి తర్వాత వస్తానని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి పాదాలకు పడ్డాడు. ఇంత జరిగింది. మరి ఇంత ప్రాంతం మరి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళందరూ ఇళ్ళు వాకిళ్ళలోకి వెళ్ళిపోయారా? ఒక వర్షం పడితేనే ఇంట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కాలంలో పొంగిపోయి కొన్ని ఏరియాల్లో. మరి ఎంత వర్షం, 7 రాత్రుల వర్షం అంటే వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అసలు ఏమైనా ఎలా చిత్రమైపోవాలని అడిగితే అసలు స్లాబులు లేదు, బిల్డింగ్ లేదు, అపార్ట్మెంట్లు లేదు, మొత్తం కకావికలం అయిపోవాలి. కానీ వెళ్ళగానే ఎవరి ఇళ్ళు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. కనీసం పెట్టిన చోట చాప కూడా కదలేదు పక్కగా. ఏ కుర్చీలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాయి, ఏ గిన్నెలు ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఎవరు చేశాడు ఇవన్నీ? కనీసం వాళ్ళకు కూడా అనిపించలేదు. మనం ఇలా నేస్తాం అంతే, కానీ మన జీవితంలో మనం ఆవిష్కరించుకోమే. కనీసం వాళ్ళకి ఆలోచన రాలేదు కాదు. ఏమిటి 7 రోజులు ఇలా అయిందో ఇంతగా ఎవరు చేశారు ఇవన్నీ? రాగానే మనం సిద్ధంగా గృహప్రవేశాలు ఇల్లు సిద్ధంగా ఉన్నట్టుగా ఒక్కసారి ఇలా అందరూ దీపేరు ఇళ్లలోకి వచ్చి ఎవడరా చేసాడు ఇవన్నీ? ఆలోచన రానివ్వడది గొప్పతనం. ఇది ఎక్కువ ఆలోచన వస్తే మళ్ళీ వాళ్ళ కాస్త మళ్ళీ భగవంతులని అర్థమైపోతుందేమో, మళ్ళీ ఆ ప్రేమ పోతుందేమో, మళ్ళీ గౌరవాలు ప్రారంభమవుతాయి అని అదో భయం ఆయనకి. అందువల్ల కానీ ఈ లీల దగ్గర మాత్రం వాడు పూజిస్తారు. ఎన్నాళ్ళు మోసం చేస్తాడు, వీళ్ళకి జ్ఞానం వచ్చింది, పూజిస్తారు. అమ్మ వీడు సామాన్యుడు కాదు అని అర్థమైపోయింది. అక్కడి నుంచి ఈ లీల తర్వాత అంటే నందుడికి దృష్టి మారిపోయింది. సామాన్యుడు భగవంతుడే కాదు, పర్వతం ఎత్తి పట్టుకోవడం ఎవరు చేస్తాడు. అందువల్ల ఈయన గారి ముఖం చూస్తూనే రకరకాల దుఃఖాలని ఏ శ్రమ లేకుండా, దుఃఖం ఎలాగో ఉంది కానీ దుఃఖపడుతున్న వాడికి శ్రమ ఉంటుంది, అదో కూడా ఏ శ్రమ లేకుండా ఆనందంతో ఆ దుఃఖాన్ని దాటి వెళ్ళిపోయారు. వదంత్యనేన వంశోయం యదో సుబహు విశ్రుత శ్రియం యశో మహత్వంచ లప్స్యతే పరిరక్షిత. ఈయన గారు యదువంశాన్ని అనేక విధాలుగా రక్షిస్తాడని చెప్పి ఈయన వల్ల చాలా గొప్ప ప్రసిద్ధి గల ఆ వంశం కాస్త సంపదని, కీర్తిని, గొప్పతనాన్ని కూడా పొందగలదు అని చెప్పి పెద్దలు కాస్త చెప్తున్నారే. అందువల్ల యదువంశానికి నిరంతర రక్షకుడు ఈయన పుట్టిన కారణం చేత ఈ వంశం కాస్త సంపద, కీర్తి, గొప్పతనాన్ని కాస్త పొందుతుంది అని పెద్దల ఆశీస్సులు ఎలాగో ఉన్నాయి. అయం చాస్య అగ్రజ శ్రీమాన్ రామ కమలలోచన ప్రళంబో నిహతో ఏన వత్సకో ఏ బకాదయ. ఇంకా బలరాముడు ఉన్నాడు పక్కవాడు, వాడే సామాన్యుడు, వాడే చంపాడు. ఎవరంటే ఆయన గారు కళ్ళు పద్మంలా ఉన్నాయి కదా, పద్మం వంటి కళ్ళతో జోబిల్లి ఈయన గారు కాస్త
ఇతడు ఆ కృష్ణుడి అన్నయ్యకు బలరాముడు. అది ఇద్దరు దూరం చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరూను. ఈయన గారు ప్రళంబుడు, వత్సాసురుడు, బకుడు, ధేనుకుడు అనే మొదలైన రాక్షసులు కాస్త ఈయన సంహరించాడు. అంటే తమ్ముడు గారు తోడుగా ఉన్నాడు ఆ సమయంలో. ఈయన గారు కాస్త సంహారం చేసిన రాక్షసుల లిస్టు కాస్త ఇది. జనేష్వేవం బ్రువాణేషు సూర్యేషు నినదత్సు చ కృష్ణ రామో సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్. ప్రజలు ఇలా వాళ్లలో వాళ్ళు పరమాత్మ యొక్క ఆ లీలలో చేష్టలు ఏవైతున్నాయో వాటిని కాస్త చెప్పుకుంటున్నారు. అప్పుడు ఇలా వాద్యాలు మోగుతున్నాయి. అప్పుడు ఆ కృష్ణ బలరాములు ఉన్నారే వాళ్ళని కాస్త సంబోధిస్తూ చాణూరుడు అన్నవాడే పుష్పున్నాడే మలయోధుడు వాడు ఇలా అంటున్నట్టు. హే నందసూను, హే రామ, భవంతౌ వీర సమ్మతౌ నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞా ఆహూతౌ విదృక్షుణ. నందుడు పుత్రుడైనటువంటి ఓ కృష్ణుడా, ఓ బలరాములరా, మీరిద్దరూ వీరులు అని పేరైతే మాత్రం మీకు వచ్చేస్తుంది వీరులని, సరేనా? వీరులు పేరు పొందారు, వీరుల చేత సమ్మానింపబడవలసిన వారు కూడా. సరే, మీరు మల్ల యుద్ధంలో కూడా నిపుణులు అని చెప్పి విన్నాడు కంసప్రభు కనుక ఒక్కసారి మీ ఇద్దరి యొక్క ప్రతిభ చూద్దామనుకుని మీ ఇద్దరిని కూడా ఆహ్వానించాడు. మీరు మాతో మల్ల యుద్ధం చేయవలసింది, మీ ప్రతిభను కాస్త ప్రదర్శించవలసింది, కంసప్రభు కాస్త సంతోషిస్తాడు అని మీ ఇద్దరిని కాస్త ఆహ్వానించాడు అని చెప్పి అసలు ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం గురించి చాణూరుడు వాళ్ళిద్దరు చెప్తున్నాడు. ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్య శ్రేయ విందంతి వై ప్రజా మనసా కర్మణా వాచ విపరీతమతోన్యథ. రాజుగారికి మనోవాక్కాయముల చేత ప్రీతిని కలిగించే జనులు నిశ్చయంగా శ్రేయస్సును పొందుతారు. రాజుగారి కనుక మన యొక్క మనస్సు, వాక్కు, కాయం అంటే త్రికరణముల చేత రాజుగారి కనుక ప్రీతిని కలిగిస్తే తప్పకుండా రాజుగారి వాళ్ళకి శ్రేయస్సు కలిగిస్తారు. ఎందుకంటే మనందరం కూడా రాజుగారికి ఆనందం కలిగించడం కోసమే ఉన్నాం చెప్పడం అది. ఎందుకంటే కంసుడి యొక్క పరిపాలనలో ఉన్నవాళ్లే ఈ రేపల్లె బృందావనం కూడా రాజుగారి కంసుడి యొక్క పరిపాలనలో ఉన్నవాళ్లే. రాజుగారికి ఆనందం ఏది మల్ల యుద్ధం చూడడం. మీరు ఎలాగో ప్రజలు, రాజుగారి అదుపులో ఉన్న ప్రజలు, అందువల్ల మీ ప్రతిభ ప్రదర్శిస్తే రాజుగారికి ఆనందం కలిగితే తిరిగి మళ్ళీ మీకే శ్రేయస్సు కింద వస్తుంది. దీనివల్ల మీకు నష్టమే లేదుగా, మీ అందరికీ కావాల్సిన కానుకలను ఇస్తారు మహానుభావుడు. దీనికి విరుద్ధంగా ఆచరిస్తే వాళ్ళు నష్టం కూడా పొందుతారు, హాని పొందుతారు. అందువల్ల రాజు యొక్క ఆనందం కోసం ప్రవర్తించడమే ప్రజల యొక్క కర్తవ్యం. కనుక మీరు ఇప్పుడు యుద్ధానికి రావాల్సింది. నిత్యం ప్రముదిత గోప వత్సపాల యథాస్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతిగాహ. మీరందరూ గోపాలకులు, దూడల్ని కాస్తుండే అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆనందంగా జీవిస్తారు. వాళ్ళ అడవుల్లో ప్రతిదినం గోవులను మేపుతూ మల్ల యుద్ధాన్ని ఆటగా ఆడుతుంటారు. ఎందుకంటే మీకు మల్ల యుద్ధం అనేది మీకు రోజు సరదాగా మీలో మీరు ఆడుకునేదే. రోజు కూడా మీరు దూడల్ని అడవులు తీసుకెళ్తుంటారుగా, అక్కడ ఆనందంగా వాటితో పాటు జీవిస్తుంటారు. ఆ గోవుల్ని కాస్త మేపుతూ మీలో మీరు కాలక్షేపం కోసం మల్ల యుద్ధం ఆడుకుంటుంటారుగా. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. తస్మాత్ రాజ్ఞ ప్రియం యూయం వయంచ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృప. కాబట్టి మీరు, మేము కూడా రాజుగారి యొక్క ప్రీతి కోసం మనం ఇప్పుడు ప్రవర్తించాలి. రాజుగారి ప్రీతి కలిగించే ప్రయత్నం చేద్దాం. అట్లు చేస్తే రాజు ఈయన గారు మనందరి యొక్క రక్షకుడు కనుక ఆయన గారు మనందరి ఏడలా ప్రసన్నం అవుతాడు. ప్రసన్నమైతే మరింతగా మనందరికీ భాగ్యాలను ఇస్తాడు. బాగానే ఉంది కదా, దీనివల్ల నష్టమే లేదు కదా అనగానే పరమాత్మ వింటున్నాడా, చెప్పరా ఇంకేం చెప్తావా? తన్నిశమ్య అబ్రవీత్ కృష్ణ దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమాన అభినంద్యచ. ఆ మాటలు కాస్త విన్నాడు పరమాత్మ. మల్ల యుద్ధం మాకు కూడా అభీష్టమే, మేము మల్ల యుద్ధం చేయడం కోసం వచ్చాం మేమును అని పరమాత్మ కాస్త అన్నట్ట. వెంటనే వాళ్ళ కాస్త తన యొక్క ఆమోదాన్ని తెలియజేశాడు. సరే కాదండి అన్నట్ట. దేశకాలాలకు తగిన మాటను కాస్త పరమాత్మ ఇలా చెప్పాడు. ఒక చిన్న హెచ్చరిక లాంటి చెప్పాడు. ప్రజా భోజపతే అత్య వయం చాపి వనేచరా కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహ. మేము తెల్లవారి అడవుల్లో తిరిగేవాళ్ళం. అడవుల్లో తిరిగే మేము కూడా ఈ భోజ ప్రభు ఉన్నాడే, ఈ కౌన్సిల్ ప్రజలమే మేము ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు కప్పాలు కడుతున్న రోజు కూడా ప్రతి నెల కూడా వచ్చి ఇక్కడ ట్యాక్స్లు కపోతే ట్యాక్స్ వాళ్ళు పన్నులు చెల్లిస్తేనే వాళ్ళకి ఏం కావాలో కంస ప్రభువు చూస్తున్నాడు. అందువల్ల వాళ్ళు కూడా వీళ్ళ పరిపాలన ఉన్నవాళ్ళమే, మేము కూడా కంస ప్రభు పరిపాలన ఉన్నవాళ్ళం కనుక తప్పకుండా కంస ప్రభువుకి ఆనందం కలిగించడం కోసం మేము కూడా ఈయన గారి ప్రియం చేస్తాం. మేము ఎల్లవేళలా ఈయన గారి ప్రియం చేస్తాం. పైగా రాజుకు ప్రీతి కలిగించడం మాకు గొప్ప అవకాశం. సరేనా, మాకు గొప్ప
ఆనందం, రాజుగారికి ఆనందం కలిగించడం. అంటే మేము రాజుకి ప్రియమైన మల్ల యుద్ధాన్ని నిత్యం అడవిలో చేయుట మాపై ఈశ్వరుడి యొక్క గొప్ప అనుగ్రహం. అంటే రాజుగారి మల్ల యుద్ధం అంటే ఇష్టం. సపోజ్ మాకు మల్ల యుద్ధం రాకపోతే రాజుగారి ప్రీతి కలిగించే భాగ్యం లేదుగా, కానీ మాకు మల్ల యుద్ధం చేయడం మాకు అలవాటు అయింది ఈశ్వరుడు అనుగ్రహం వల్ల. అంటే ఎలా చెప్తున్నాడు చూడండి, పరమాత్మ అందంగా మాట్లాడుతున్నాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి మాకు మల్ల యుద్ధంలో మాకు ప్రావీణ్యత వచ్చింది. మా అదృష్టం వాడు రాజుగారు గడిస్తాం. రాజుగారు ఇంకోటి ఇష్టమైతే మాకు ఆట రాకపోతే కాదు కదా. అందువల్ల ఈశ్వరానుగ్రహం ఉంది. దేనికి? కంసప్రభువుకి ఆనందం కలిగించే భాగ్యం ఈశ్వరుడు మాకు ఇచ్చాడు. ఎంత అందంగా మాట్లాడుతున్నాడు పరమాత్మ, ఎంత అందమైన మాట ఇది. అందువల్ల మహాత్ముడికి ఆనందం కలిగించడానికి కూడా మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఉంటేనే వాళ్ళకి మనం నచ్చుతాం. అంటే వాళ్ళకి మనం నచ్చడానికి ఏవైతే గుణాలు మన దగ్గర ఆధారంగా ఉన్నాయో అవి పరమాత్మ ఇస్తే కదా వచ్చాయి అని అలా భావిస్తే గొప్ప విషయం. అలా భావిస్తున్నాడు పరమాత్మ. బాల వయం తుల్య బలై క్రీడిష్యామో యథోచితం భవే నియుధ్యం మా అధర్మ స్పృశేన్మల్ల సభాసద. ఓ మల్లయోధుడా, ఓ చాణూరుడా, మేము పిల్లలం, మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పర్వతాల్లో ఉన్నారు మీరు, మేము పిల్లగాళ్ళం మేము. కాబట్టి మీరు ఔచిత్యాన్ని ఏమాత్రం అతిక్రమించకుండా, ఔచిత్యం అంటే మీరు మాతో ఎలాగ యుద్ధం చేయాలో మర్యాద ఉంటుంది. మేము మీతో సమానమైన స్థాయి వాళ్ళని కాదు. కాదో అని తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతాన్ని మాత్రం మాట అన్నాడు. మేము వయసు బట్టి కాదు, కోపం బట్టి కాదు. అందువల్ల మాతో ఎంత మేరకు మీరు యుద్ధం చేయాలో అంత మేరకే, అది ఔచిత్యం అంటే అది. దీన్ని ఏమాత్రం అతిక్రమించకుండా మీకు సాటైన వాళ్ళు ఉంటే మీరు ఎలాగైనా చేయొచ్చు. మేము ఈ సాటైన వాళ్ళని కాదు. కానీ కంస ప్రభువుకి ఆనందం కలిగించాలి కాబట్టి మేము మళ్ళీ యుద్ధం మాకేదో అలవాటు ఉన్న దాంట్లో మేము చేస్తాం. మీరు పెద్ద పెద్ద పర్వతాల్లో ఉన్నవాడు. అందువల్ల మాతో చేస్తున్నాడు మాత్రం. ఇప్పుడు తండ్రి కొడుకుతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆయన గారు తెలిసిన బలం అంతా పెట్టకూడదు. ఈయన గారు బలం లేని వాళ్ళ అబ్బా కుట్టికి రా బాబు, కుట్టికి రాబాబు అని నడుస్తుంటాడు. అదో ఆనందం అది. అలాగే మీరు ఔచిత్యాన్ని అతిక్రమించకుండా మాతో సమానమైన బలం గలవారితో మేము మల్ల యుద్ధ క్రీడను చేయగలం. మాతో సమానమైన బలం ఉన్నవాడు మీలో కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఇది చేయగలం, కానీ మీలో అందరితో మేము చేయలేం బాబు, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే సభాసదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అధర్మం. ఎందుకంటే ఇప్పుడు సరిజోడుగా లేవనుకోండి మీకు మేమును, ఇక్కడ అధర్మం జరుగుతుంది. అధర్మం మళ్ళీ అధర్మాన్ని చూసిన దోషం ఈ చుట్టూ వాళ్ళకి అంటుకుంటుంది. మళ్ళీ మీరు చాణూరుడు, ముష్టికుడు, మీరు పేద పర్వతాలు, మేము సామాన్యులు, మీరు వచ్చి మమ్మల్ని చంపించారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం జరిగింది? అధర్మం జరిగింది. అధర్మం జరిగితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అధర్మ దోషం అంటుకుంటుంది. చూస్తూ చూస్తూ అధర్మం చేయించారా లేదా? ఇప్పుడు చాలామంది కొంతమంది అంటారు, ఎదేట్రా బాబు చాణూరుడు, ముష్టికుడు అంటున్నారు, వీళ్ళిద్దరూ చూస్తే ఇలా ఎంత ఉన్నారు, వీళ్ళకి వాళ్ళతో ఏంటి, ఇక్కడ అధర్మం జరుగుతుందని చెప్పి కొంతమంది లేచారు అక్కడ తర్వాత. కానీ తర్వాత ముందు అంటున్నాడు, ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి అధర్మము, అన్యాయం, దోషం అంటుకోని విధంగా మల్ల యుద్ధం జరగాలి. కానీ మీతో మాతో సరిపడిన వాళ్ళతో మేము యుద్ధం చేస్తే ఎలాగో మేము మళ్ళీ వాళ్ళ చేతులు ఏదో అవుతాం. అందువల్ల ప్రజలందరికీ మళ్ళీ ఇక్కడ తిరుగుబాటు వస్తుంది. మళ్ళీ అర్థమవుతుందా? అర్హత ఉన్న వాళ్ళతోనే అర్హత ఉన్న వాళ్ళ మధ్య సాగాలి, కానీ అర్హత లేని వాళ్ళ మధ్య, అనర్హత ఉన్న వాళ్ళ మధ్య జరగకూడదు కనుక. కాబట్టి మళ్ళీ ఈ సమస్య రాకూడదు కనుక బాబు మాతో మేము ఎవరితో యుద్ధం చేయగలమో వాళ్ళతో చేస్తాం, కానీ అందరితో మేము చేయలేము. పరమాత్మ సామాన్యంగా చెప్తున్నాడు. వెంటనే చాణూరుడు అన్నట్ట, చాణూరు వాచ నా బాలో నా కిశోరత్వం బలిష్ట బలినాం వరహ లీలయేభో హతోయేన సహస్రద్విప సత్వభృత్ అన్నట్ట, నువ్వు బలరాముడు పాలు తాగే పిల్లలేం కాదురా బాబు అన్నట్టు. నువ్వు బలరాముడు పాలు తాగే పిల్లలు కాదు, వీధిలో ఆటలాడుకునే పిల్లలు అసలు కాదు, మీరిద్దరూ బలవంతుల్లో శ్రేష్ఠులు. వీడు గ్రహించాడు. 1000 ఏనుగుల బలం ఉన్న కువలయాపీడాన్ని అవలేదుగా చంపిస్తావు, నువ్వు ఇలా మాట్లాడేదని బాగుందని అడిగాడు. అంటే వాడికి ఒకటే వార్త అందింది అప్పుడే. లీలయేభో లీలయా ఇభ, ఇభం అంటే ఏనుగు, లీలయా ఇభ హతోయేన సహస్రద్విప సత్వభృత్. 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి కువలయాపీడాన్ని అవలేదుగా చంపిస్తావు, నువ్వు ఈ మాట మాట్లాడేదని బాగుందని అడిగాడు. తస్మాత్ భవద్భ్యాం బలిభి యోద్ధవ్యం నానయోత్ర వై మై విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టిక. వాడు అన్నట్ట, వాడు చావు వాడే ముహూర్తం పెడుకున్నాడు. మేము బలశాలమైనటువంటి మీరిద్దరూ మల యుద్ధం చేయండి, దీనిలో ఏ అన్యాయం కూడా లేదు, మీరు సరైనటువంటి యోధులే. ఓ కృష్ణ, వృష్ణి వంశీయుడైన ఓ కృష్ణ, నీ పరాక్రమం నా మీ చూపు. ముష్టికుడు అన్నవాడు మావాడున్నాడు, ఆయన గారు కాస్త బలరాముడు యుద్ధం చేస్తాడు. అందువల్ల నీకు నేను సరిజోడి, ఆయన గారికి వాడు సరిజోడి అని వాడు అన్నాడు.
తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు కాస్త మల్లయుద్ధంలో దిగబోతున్నారు. దిగిన తర్వాత ఏం జరిగిందన్నది రేపు సాయంకాలం 6:30కి సమావేశమై వెళ్ళి ఆ చాణూర ముష్టికుల యొక్క అంతాన్ని తెలుసుకుని ఆ తర్వాత కాస్త కంసుడి దాకా వెళదాం. భగవంతుడు అనుగ్రహిస్తే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.